నాకు తెలిసిన అంబటి రాంబాబు గారు ఎప్పుడూ కూడా ఒరే అని కూడా మాట్లాడారు, ఎప్పుడు కూడా అలాంటి భాష మాట్లాడలేదు. ఎందుకు మీరు ఆ రోజు నోరు జారారు? రోడ్డు మీద నేను వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా కర్రలతోనూ రాడ్డులతోనూ దాడి చేసి నన్ను కొట్టాలని, నా కారు పగలగొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు దాన్ని బుర్రలోంచి క్షమాపణ చెప్పి తొలగించందే నాకు నిద్రపట్టదు. ఆ మోరల్ వాల్యూస్ కోసం నేను చెప్పాను. ఇది చంద్రబాబు అరెస్ట్ చేస్తాడు, జైల్లో పెడతాడు, 18 రోజులు ఉండాల్సి వచ్చిందని భయపడి ఏకధాటిగా 5 గంటలకు వచ్చిన వాళ్ళు 12 దాటేదాకా వెళ్ళలేదు సార్. దాడి జరుగుతూనే ఉంది. నాకు మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బాధ అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ ఐఎమ్ సేఫ్ టిల్ నౌ అన్నా. టిల్ నౌ ఐఎమ్ సేఫ్ అన్నా. టిల్ నౌ ఐఎమ్ సేఫ్. అంబటి రాంబాబు అనేవాడు క్షేమంగా బయటకు వస్తాడా రాడా? అంబటి రాంబాబును చంపేస్తారా ఏంటి? జైల్లో పెట్టినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని మీరు జడ్జి గారికి చెప్పారంట. ఎస్, నిజమేనా? కింద పడుకున్న అంత రచ్చరచ్చగా ఉంది కింద. ఆ పక్కనే ల్యాబరేటరీ. చెప్పు ఉంటే ఆ చెప్పు తల కింద పెట్టుకున్నా, కూర్చోబెట్టారు నేల మీద కూర్చోబెట్టి నన్ను ఇట్ట బాగా నడు ఇట్లా చేసి ఈ 2 కాళ్ళు చాపమన్నారు. అనుకుని ఈ 2 కాళ్ళని వాళ్ళిద్దరు కానిస్టేబుల్స్కి ఆదేశిస్తే ఈ కాళ్ళని బూటు కాళ్ళు పెట్టి సాగదీస్తున్నారు. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే వీటి మీద ఖచ్చితంగా ఉన్న చర్యలు ఉంటాయా? ఇందాక చెప్పాను కదా, దీన్నే వదిలిపెట్టినా. నువ్వు పోలీస్ ఆఫీసర్వి, చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నావు. ఎవరిని చేస్తున్నావు తెలుసా నీకు? మళ్ళా అదృష్టం బాగుంటే మినిస్టర్ కూడా అయ్యేవాడిని. తేలిగ్గా వదిలిపెడతాను అనుకోమాక. నా సంకేతం ఏమని ఇచ్చాను? మళ్ళా 3వ కేసులో పెడతా ఉన్నాను కదా, అప్పుడు ఇంకోటి సింపుల్ రెడీ చేసుకున్నా. ఈసారి ఇలా అన్నావు అనుకున్నా. లెట్ us ఇన్వైట్ మోనికా గారు. దాడి చేసే టైంలో మీరు ఇక్కడే ఉన్నారు కదా, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ హ్యాపెండ్? అక్కడ పగల కొడుతూ ఇంట్లోకి దూసుకుని రావడం, మెయిన్ గేట్ని వాళ్ళు ఓపెన్ చేసేసి బ్రేక్ చేసి వాళ్ళు లోపలికి రావడం జరిగింది. రాంబాబు గారి లెగసీని క్యారీ చేసే ఆలోచన మీకు ఏమైనా ఉందా? టైమ్ షుడ్ డిసైడ్ మెనీ థింగ్స్. ఆ డైలాగ్ ఇంకా పవర్ఫుల్గా చెప్తున్నా. రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయలేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టుడికిపోయిన ఒక ఇష్యూ. మీ అందరికీ తెలుసు గుంటూరులో కొన్ని వారాల క్రితం ఏం జరిగిందో. గుంటూరు నియోజకవర్గంలో ఒక అల్లకల్లోలమైన విషయం జరిగింది. దాన్ని నేను మీకు చెప్పటం కంటే కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఉన్నారని లేకుండా ఉన్మాదుల్లాగా ఒక ఇంటి మీద పడిన మోక దాడి చేసిన తెలుగుదేశం పార్టీని ఒక్కడే ఎదుర్కొన్నాడు అంబటి రాంబాబు గారు. ఈరోజు మనం అంబటి రాంబాబు గారి దగ్గరికి వచ్చాము టు నో యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ అండ్ వాట్ హీ హ్యాస్ ఫేస్డ్ ఇన్సైడ్ ద జైల్. అసలు ఆయన వర్షన్ ఏంటి? ప్రశ్న ఆడియన్స్ కూడా చాలామంది రాంబాబు గారితో మాట్లాడండి అని చెప్పని చాలా కామెంట్స్ పెట్టారు. సో ఈరోజు మనం అంబటి రాంబాబు గారి దగ్గరికి వచ్చాం. లెట్ us టాక్ టు హిమ్. బిఫోర్ దాట్ ఐ వాంట్ టు టెల్ ఆన్ ఎ వెరీ క్లియర్ నోట్, అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగిన దాడి హేయమైనది. ఈ రోజుకి కూడా ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ కానీ దీన్ని ఖండించలేదు. సో మరి వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేదా దొమ్మీలు చేసే గ్యాంగులను నడుపుతున్నారా అనేది నాకైతే అర్థం కాలేదు. ఇదే ప్రశ్నలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మేము ఖండించాం. మరి ఆ రోజు శుద్ధులు మాట్లాడిన ఈ నాయకులు ఈరోజు ఇంట్లో ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు దాడి చేస్తే నోరు పెకల్లేదా? పెకిలే మనసు రాలేదా? లేదా ప్రభుత్వమే వెనకాల ఉండి చేయించిన దాడా? అడుగుదాం. తగ్గేదే లేదు అని మాట్లాడిన అంబటి రాంబాబు గారిని అడుగుదాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నా అండి. సో ఈ జైలు జీవితం ఎట్లా ఉంది? ఇలాంటి క్వశ్చన్స్ని అడగను. ఎందుకంటే మీరు ఏ రోజైతే అరెస్ట్ కాబడ్డారో బయటికి వచ్చి మీరు ఇచ్చిన ఇషారాలు కావచ్చు,
తగ్గేదే లేదనేసి ఆ వాటిలతోనే ఒక క్లారిటీ వచ్చింది నాకు కానీ మీ ఫాలోవర్స్కి కానీ వైఎస్ఆర్సీపీ కేటగిరీకి. హీ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టెప్ బ్యాక్. ఈయన జైల్లో కాదు అండమాన్ నికోబార్లో పెట్టినా ఈయన ఇదే యాటిట్యూడ్తో ఉంటాడు అనేది అర్థమైంది. అసలు నేను అన్నిటికంటే ముఖ్యంగా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనిపించింది. నాకు తెలిసిన అంబటి రాంబాబు గారు ఎప్పుడూ కూడా ఒరే అని కూడా మాట్లాడ్డు ప్రెస్ మీట్లో. సరే ఆఫ్ ద రికార్డు మన అందరం మాట్లాడు అది వేరు, కానీ ఒక పొలిటీషియన్గా ఒక వెటరన్ పొలిటీషియన్గా మీరు ఎన్నో సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి అంతకుముందు నుంచి కూడా రాజకీయాలు చూస్తున్న వ్యక్తిగా ఏ రోజు కూడా నేనైతే వ్యక్తిగతంగా చూడలేదు, మిమ్మల్ని నాతో ఎప్పుడు కూడా అలాంటి భాష మాట్లాడలేదు. ఎందుకు మీరు ఆ రోజు నోరు జారారు? అది ఒక డిఫరెంట్ టైం. అది ఏం టైం? డిఫరెంట్ టైం అంటే దట్ ఈస్ నాట్ ది ప్రెస్ మీట్, అవును, దట్ ఈస్ నాట్ ది పబ్లిక్ మీటింగ్. కరెక్ట్. రోడ్డు మీద నేను వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా కర్రలతోనూ రాడ్డులతోనూ దాడి చేసి నన్ను కొట్టాలని, నా కారు పగలగొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు నేను తగ్గలేదు అని చెప్పేందుకు పిచ్చి మాటలు మాట్లాడేశాను. అది స్పృహలో ఉండి కాదు. వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు, రియాక్షన్. వాళ్ళు రకరకాల బూతులు మాట్లాడారా దిగరా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను కూడా ఆ ట్రాక్లోకి వెళ్ళిపోయాను. నేను కూడా అవే మాటలు మాట్లాడి వచ్చేసిన తర్వాత నా అంతర్మదనంలో ఎందుకు ఇలా మాట్లాడాను, నేను ఎప్పుడు మాట్లాడను కదా, ఆవేశంలో మాట్లాడాను అని అనుకున్నాను. నాకు ఈ లోపల నాకు 2-3 ఫ్రెండ్స్ ఏందిరా నువ్వు అట్ట మాట్లాడావు, ఇప్పుడు మాట్లాడావు కదా అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా సింహాద్రి రమేష్ ఫోన్ చేశాడు, నా ఫ్రెండు రిలేటివ్ అవనగడ్డి నుంచి. ఏందిరా నువ్వు ఇప్పుడు అట్ట మాట్లాడు, అదేరా నాకు అర్థం కావట్లేదు, స్పరవది ఉమ్మడిలో అన్నాను, దానికి క్షమాపణ చెప్పేస్తారా, దానిలో వెనకాడు నేను. గిల్ట్ మీలో కనిపించింది ప్రెస్ మీట్లో. కాదు, నేను మదన పడ్డాను చాలాసేపు. ఎవరన్నా ఫోన్ చేసి ఏంటంటే నేను క్షమాపణ చెబుతున్నాను వదిలేసే దాని గురించి అని నేను చెప్పేశాను. నాకు ఒక ఇంపార్టెంట్ అతను కూడా ఫోన్ చేసి ఇప్పుడు మాట్లాడేంటి అన్నాడు. అతను నా అభిమాని కూడా కాదు, నా పార్టీ కాదు, పరపార్టీ కూటమిలో ఉన్న అతను. ఏంది ఇట్లా మాట్లాడారు రాంబాబు గారు, మీరు ఇప్పుడు మాట్లాడరు కదా అన్నాడు. అతను ఫోన్ చెయ్యంగానే నేను ఏం చెప్పానంటే, సార్ నేను సారీ చెప్పబోతున్నాను అని చెప్పాను. ఆయన కూడా అడగలా, నన్ను తొందరగా చెప్పు అన్నాడు ఆయన. ఇక కింద కూర్చొని ఇంక ముందుకు వెళ్ళి ప్రశ్న పిలిచాను, జరిగింది ఇది అని. రాయల్గా ఉండాలని చెప్పాను నేను. కరెక్ట్, రాయల్గా ఉండాలని, లొంగినట్టు కాకుండా. చివరి మళ్ళీ నా రెడ్ బుక్ కూడా నేను మా కుక్క కూడా లెక్క చేద్దని చెప్పాను. మళ్ళీ తర్వాత దాని మీద స్టాండ్. కరెక్ట్. అప్పటికే నాకున్న సమాచారం నన్ను అరెస్ట్ చేయబోతున్నారని. నాకున్న సమాచారం ఉంది. అరెస్ట్ చేయడానికి వచ్చారు కూడా. మళ్ళీ వచ్చి ఇంట్లో ప్రవేశించే సమయంలో మళ్ళీ వెళ్ళిపోయాడు వంశీ అనే సిఐ. నేను గబగబ కిందకి వెళ్తే వెళ్తున్నా వాళ్ళండి అన్నాడు. ఏంటి అరెస్ట్ చేయడానికి వచ్చారా ఏంటి అంటే, లేదండి నాకు ఫోన్ వచ్చింది వెళ్తున్నాను వెళ్ళిపోయాడు. అంటే వాట్ ఈస్ ద ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే, తర్వాత వచ్చిన తర్వాత నన్ను అరెస్ట్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించుకుంది. అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చేసింది. ఎఫ్ఐఆర్ కట్టించిన తర్వాత అరెస్ట్ చేయమని కూడా ఎస్పీ ఆర్డర్ ఇచ్చేశాడు. పోలీసు వచ్చారు, వచ్చిన తర్వాత అరెస్ట్ చేయొద్దన్నారు. అంటే అరెస్ట్ కన్నా ముందు ఒక దాడి చేయాలి అనేది వాళ్ళ ప్లాన్. దాడి చేసి అరెస్ట్ చేయాలనేది వాళ్ళ మొత్తం ప్లాను. ఆ ప్లాన్లో భాగంగానే అరెస్ట్ చేయకోకుండా దాడి స్టార్ట్ చేశారు. మీకు చిత్రం సార్ ఇది. నేను ఎప్పుడు ఎక్కడ వినలేదు. నేను 89 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఏకధాటిగా 5 గంటలకు వచ్చిన వాళ్ళు 12 దాటేదాకా వెళ్ళలేదు సార్. దాడి జరుగుతూనే ఉంది. దాదాపు ఒక 8-9 గంటలు, 7 గంటల చిల్లర జరుగుతూనే ఉంది. నా భార్య పిల్లలు నాకు తెలియదు. వాళ్ళు వెనక నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు, ఎవరో తీసుకెళ్ళిపోయారు, ఏదో ఇల్లు తగలేస్తారు అనేది. చిత్రం ఏంటంటే, మీరు కూడా నాకు మెసేజ్ ఇచ్చారు, ఎలా ఉన్నారు ఏంటంటే, ఆర్ యూ ఫైన్ అని ఇచ్చారు. ఆర్ యూ ఫైన్ అన్నా, ఆర్ యూ సేఫ్ అని ఇచ్చారు. అంటే నాకు మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బాధ అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ, అంటే ఏంటి ఇది, ఐఎమ్ సేఫ్ టిల్ నౌ అని అన్నా. టిల్ నౌ ఐఎమ్ సేఫ్ అన్నా. టిల్ నౌ ఐఎమ్ సేఫ్ అంటే ఏంటంటే నెక్స్ట్ ఏం జరిగిద్దో కూడా తెలియని పరిస్థితి. నాకు చాలా బాధ అనిపించింది ఆ మెసేజ్ చూసి. అరే ఏంటి, ఒక మాజీ మంత్రి ఇంత 5 గంటల నుంచి, మీరు మెసేజ్ పెట్టింది కూడా లేట్, ఆల్మోస్ట్ 10 గంటల ఆ ప్రాంతంలో. ఇప్పుడు నాకు గుర్తులేదు. ఆల్మోస్ట్ ఇక 5 గంటలు ఆల్మోస్ట్ ఏకదాటిగా దాడి చేస్తారు. నాకు చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఈ విజువల్స్ చూస్తున్న వాళ్ళకి, ఇప్పుడు ఆల్ మీడియా ఇక్కడే ఉంది. నా ప్రెస్ మీట్ అయిపోగానే వాళ్ళు వచ్చారు కదా, ఈ విజువల్స్ అన్నీ చూపిస్తున్నారు. ఇంటి మీద దాడి అంతా, లోపల అంబటి రాంబాబు ఉన్నాడు. ప్రశ్న ఏంటి, అందరికీ రాష్ట్రంలో
అంబటి రాంబాబు అనేవాడు క్షేమంగా బయటకు వస్తాడా రాడా? కరెక్ట్. అంబటి రాంబాబును చంపేస్తారా ఏంటి? అంబటి రాంబాబు ఇల్లు దహనం చేస్తారా ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. అవును. అందువల్ల మీరందరూ నాకు మెసేజ్లు పెట్టారు. టిల్ నౌ ఐఎమ్ సేఫ్ అని పెడతాను అంతే. అప్పుడు దాకా బాగానే ఉన్నాను నేను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు క్షణాల మీద. ఇంతలో ఒక సిఐ వచ్చి గంగా వెంకటేశ్వరులు అనేవాడు, ఆయన వచ్చి ఈ గోడ దూకి పారిపోండి అంటాడు. ఏంది అంతా నువ్వే చేయించుతున్నావు నాకు తెలుసు, గోడ దూకి పారిపోవటం కంటే ఇక్కడ చావటం బెటరు. నేను ఆ ప్రశ్న మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. నేను విన్నది ఏంటంటే పిల్లలు గర్ల్స్ విమెన్ అందరినీ మీరు వెళ్ళిపోమంటే వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఏది జరిగితే అది జరిగింది ఉంటా. నాకు ఈ విషయం వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంబటి రాంబాబు గారిని అంటే పోలీసులు అక్కడి నుంచి మీరు గోడ దూకి వెళ్ళిపోండి అంటే నేను గోడ దూకి వెళ్ళటం ఏంటి? ఐ నో ఇంత ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్ నేను. అసలు వీళ్ళు వచ్చింది మీ రెస్పాన్సిబిలిటీ. నేను ఇక్కడే ఉంటా, నా ఇంట్లో నేను ఉంటా, నా ఇల్లు వదిలి నేను ఎందుకు పారిపోవాలనే ఒక పట్టుదలతో మీరు ఉన్నారని. పాయింట్ ఏంటంటే నేను గోడ దూకి ప్రాణ హాని నాకు ఉందని పారిపోయాను అనుకోండి, ఏంటి నెక్స్ట్ రోజు ఏంటి? అంబటిరావు ఇంటి మీద దాడి చేస్తే గోడ దూకి పారిపోయాడు. ఈ మాట పట్టం కంటే అక్కడ చావటం మంచిది. దట్ ఈస్ మై డెసిషన్. దానిలో ఏ సందేహం లేదు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత చచ్చినట్టేగా. ఇప్పుడు నేను 68 సంవత్సరాల వయసు కలిగిన వాడిని, 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నా, ఒకసారి మంత్రిగా ఉన్నా. రాజకీయాల్లో ఇలాంటి పోకర్లు లేనప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. అవును, క్లీన్ పాలిటిక్స్. నేను ఎవరిని ఎప్పుడు తగాదాలకు ప్రోత్సహించిన వాడిని కాదు, దాడులకు ప్రోత్సహించిన వాడిని కాదు. నేను ఇంకో విషయం చెబుతాను సార్ మీకు రావణ్ గారు. 2014లో కోడెల శివప్రసాద్ గెలిచిన తర్వాత నేను 3 మండలాలు గెలిచా. ఓకే. సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో 3 మండలాలు మేము గెలిచాం. ఓకే. ఒక టౌన్ మున్సిపాలిటీ పోయింది, ఒక మండలం సత్తెనపల్లి మండలం పోయింది. ఈ మూడింటిని ఆయన క్యాప్చర్ చేశాడు. మా మనుషుల్ని ఒక్క మండలాన్ని నేను పట్టుకుంటే వాళ్ళ క్యాంపుకి తీసుకెళ్తే, ఇక్కడ నుంచి నేను తీసుకెళ్తుంటే, మా ఇంటికాడ నుంచి ఇక్కడ నుంచి నేను తీసుకెళ్తుంటే నా మీద అటాక్ చేశారు. బస్సు పగలు కొట్టారు. బస్సులో తీసుకెళ్తున్న వీళ్ళందరూ బస్సు పగలు కొట్టారు. ఇదే విధంగా నా కార్లు మొత్తం ధ్వంసం చేశారు. దానిలోంచి మనిషిని తీసుకెళ్ళిపోయారు. నన్ను కొట్ల, నా మీద కూడా కర్ర ఎత్తాడు, ఎవడో వచ్చి ఆపాడు. ఆ మండలం కూడా కైవసం చేసుకున్నారు. 14లో మండలాల ఎలక్షన్. అవునవునవును. దీని తర్వాత జరిగిన మండల ఎలక్షన్లు తర్వాత నా గవర్నమెంట్ వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, నా సత్తెనపల్లి ప్రజానీకాన్ని అడుగుతున్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నా, నా మీద దాడికి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలను అడుగుతా ఉన్నా, లేదా గోండాలను అడుగుతా ఉన్నా. అంత పవర్ వచ్చింది నాకు. ఏ రోజునైనా ఆ దాడికి ప్రతీకారంగా కక్ష తీర్చుకోవాలని అనుకుంటే నాకు చెప్పండి ఎప్పుడైనా. దైవం నిర్ణయించింది, దానికి తగిన శాస జరిగిపోయింది అంతే. మళ్ళీ నేను గెలిచాను, 5 మండలాలు మున్సిపాలిటీ కూడా గెలిచాను, 5 సంవత్సరాలు పరిపాలన చేశాను. సరే ఓడిపోయాం, దట్ ఈస్ డిఫరెంట్. రాష్ట్రం అంతా పోయింది. అలాంటి నన్ను ఇంత దాడి 7 గంటల సేపు దాడి చేయటం అంటే ఇది షేమ్ టు ది గవర్నమెంట్, షేమ్ టు ది గవర్నమెంట్, షేమ్ టు ది పోలీస్. ఏమండి పోలీసులు ఫోన్లు ఎత్తరండి? నేను చేసే ఎస్పీకి, బొత్స సత్యనారాయణ గారు డీజీపీకి చేశాడు, ఐజీకి చేశారు. కంటిన్యూస్ ఫోన్లు 6 గంటల నుంచి 10:30 వరకు ఫోన్లు ఎత్తరు. సో యూ థింక్ పోలీస్ కూడా దీంట్లో కొల్యూడెడ్? ఓకే. ఇక్కడే ఉన్నారు కదండి పోలీస్ మెన్ ఉంది ఇక్కడ, మొత్తం టోటల్ మెన్ ఉంది ఇక్కడ. దే హ్యావ్ నాట్ టేకెన్ యాక్షన్. ఏంటిది ఇది? దీనివల్ల ఎవరికి నష్టం? అంబటిరాంబాబుకు నష్టం అనుకుంటున్నారా? అంబటిరాంబాబుకి ఏమి నష్టం లేదు. పోతే ఆ రోజు పోయేవాడిని అంతే. అందరూ ఎదురు చూసినట్టు అసలు ఉండాడా పోతాడా, ఇటు చంపేసేస్తారా అనేటువంటి గడియలు పోయినాయి కదా. ఇంకా అంత జరిగిన తర్వాత చచ్చే బతికే ఏమైంది? 68 సంవత్సరాలు అప్పుడు చేస్తాననుకోండి ఏమైంది? నేను అనేది అంటే పరువు, ప్రతిష్ట, ధైర్యం, గౌరవం, వీటికన్నా ప్రాణం గొప్పదని భావించేవాడిని కదా ఈ వయసులో. దీనికన్నా ప్రాణం ఏం గొప్పదని అనుకోను నేను. చేస్తాను సార్, ఇప్పుడు 65 సంవత్సరాలు, మా ఫాదర్ 85 దాకా బతికారు, నేను కూడా 85కి పోతాను అనుకోండి కాసేపు. చివరి 5 సంవత్సరాలు మా ఫాదర్ పెద్ద యాక్టివ్గా లేరు, ఇంకా మా ఉంటే 10 సంవత్సరాలు యాక్టివ్గా ఉంటాం అంతే కదా. ఏంది ఇప్పుడు ఇది? ఇంత అరాచకం చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందా? చంద్రబాబుకు ఉందా? లోకేష్కు ఉందా? ఇంత అరాచకం చేసి మీరు ఏం సాధించారు?
పెద్ద చెడ్డ పేరు సాధించుకున్నారు, గుర్తుపెట్టుకోండి. చాలా పెద్ద పేరు సాధించుకున్నారు, చెడ్డ పేరు, కరెక్ట్. చాలా చెడ్డ పేరు, పెద్ద చెడ్డ పేరు సాధించుకున్నారు. పోలీసులతో కొల్యూడయ్యి పోలీసు రక్షణ ఇవ్వకోకుండా 7 గంటల సేపు మీరు అంబటి రాంబాబు అనేటువంటి ఒక మాజీ శాసనసభ్యుడు, మంత్రి అయిన వారి ఇంటి మీద దాడి చేసి చరిత్రలో మీరు బ్లాక్ మార్క్ పెట్టుకున్నారు. ఎప్పటికీ అడుగుతారు ప్రజలు, ఇవాళ కాదు ఎప్పటికీ అడుగుతానే ఉంటారు. దీన్ని ఎక్కడికి వెళ్ళినా అడుగుతూనే ఉంటారు ప్రజలు. అవును, గమనించకపోతే అది మీ కర్మ, నేను చేయగలిగింది ఏమీ లేదు. ఈ మొత్తం సినారియోలో కూడా కాకుండా అంబటి రాంబాబు అనే వ్యక్తి పోలీసు వ్యవస్థను కూడా ప్రశ్నిస్తూ కొన్ని నెలల పాటు నుంచి, కొన్ని నెలల ముందు నుంచే డీజీపీకి, సిఐలకి వీళ్ళందరికీ కూడా కేసులు పెట్టండి, సోషల్ మీడియాలో ఇలాంటివి చేస్తున్నారు అని కాళ్ళకి బలపం కట్టుకొని తిరిగినా సరే మాట్లాడని, కేసులు పెట్టని పోలీస్ డిపార్ట్మెంటు ఒక మాట మాట్లాడితే మాజీ మంత్రిని తీసుకొని అరెస్ట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంటు అదే మాజీ మంత్రి మీదకి దాడి చేసిన వాళ్ళని, ఆయన కారు పగలగొట్టిన వాళ్ళని, ఇంటికి నిప్పంటించిన వాళ్ళని, ఇంటి మీద పెట్రోల్ బాంబు వేసిన వాళ్ళని, అలాగే అంతకంటే దారుణమైన బూతులు తిట్టిన ఒక మహిళని, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఆవిడకి ఇప్పుడు ఏదో పొజిషన్ వచ్చారు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు కదా. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే వీటి మీద ఖచ్చితంగా ఏమన్నా చర్యలు ఉంటాయా? అంటే అధికారం, రివెంజ్ గురించి మాట్లాడు. రివెంజ్ అధికారంలో లేకముందే న్యాయస్థానం ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు అన్నది ఒకసారి గుర్తు చేస్తా. ఇదే పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఐ హ్యావ్ గివెన్ సో మెనీ కంప్లైంట్స్. కరెక్ట్. ఈ సిఐ లేనప్పుడు, అంటే ఇంతకుముందు ఒక సిఐ ఉన్నప్పుడు, ఈ డీజీపీ రాకముందు అంతకుముందు ఒక డీజీపీ ఉన్నప్పుడు నేను ఇచ్చిన కేసులు కోర్టులో వేశా. నేను ఇచ్చినటువంటి కేసుల్ని వీళ్ళు రిజిస్టర్ చేయట్లేదు, మీరు ఆర్డర్ ఇవ్వండి అని హైకోర్టులో వేసి పర్సనల్గా అపీర్ అయ్యా. పార్టీని పర్సనల్గా వెళ్తే ఎమ్మటి కేసు రిజిస్టర్ చేశారు. ఓకే, సరే ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత నేను ఇచ్చే కొన్ని కంప్లైంట్స్, డీజీపీ మారాడు, సిఐ మారాడు, ఇక నేను చేయని పోమన్నారు. ఇదే సిఐ గంగా వెంకటేశ్వర్లు నేను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తే కంప్లైంట్స్ స్టిల్ నౌ దే హ్యావ్ నాట్ టేకెన్ యాక్షన్ దగ్గర కనీసం రిజిస్టర్ కూడా చేయలే. దాని మీద నేను కోర్టుకు వెళ్తూ వచ్చా. కాళ్ళ బిజీ అయిపోయిన తర్వాత పార్టీని పర్సన్ వెళ్ళలేకపోయా, దాన్ని పక్కన పెట్టేశారు. ఇవన్నీ దేనికి? సోషల్ మీడియా కేసులు, బూతులు తిట్టిన కేసు సాక్ష్యాధారాలతో పెట్టా. అవును, నేను ఫాలో అయ్యాను ఆ ప్రెస్ మీట్స్ అన్ని. అది వదిలేశారు. నేనేదో మాట్లాడాను, దానికి క్షమాపణ చెప్పాను, అయినా నా మీద కేసు బుక్ చేశారు. యాక్చువల్గా మీరు చాలా గిల్ట్తో మాట్లాడారు ఆ రోజు ప్రెస్ మీట్ కూడా. నేను ఇట్లా మాట్లాడే మా వ్యక్తిని కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను అని కూడా మీరు యాక్సెప్ట్ చేశారు. నేను యాక్సెప్ట్ చేశాను అంటే వీళ్ళ కోసం కాదు, నా అంతరాత్మ. అవును, అగ్రి. అరే తప్పు మాట్లాడేవరా రాంబాబు అంటుంది. దాన్ని బుర్రలోంచి క్షమాపణ చెప్పి తొలగించందే నాకు నిద్ర పట్టదు. ఆ మోరల్ వాల్యూస్ కోసం నేను చెప్పా. ఏదో చంద్రబాబు అరెస్ట్ చేస్తాడు, జైల్లో పెడతాడు, 18 రోజులు ఉండాల్సి వచ్చిందని భయపడి కదా. అదే చెప్పా నేను భయపడి చెప్పడం లేదు, నా అంతరాత్మ చెబుతుంది. ఇప్పటికీ చెబుతున్నా, రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని. ఇవాళకి కూడా చెప్తున్నా, జైల్లోకి వెళ్ళొచ్చి చెప్తున్నా. ఆ డైలాగ్ ఇంకా పవర్ఫుల్గా చెప్తున్నా. ఈ రెడ్ బుక్ ఎవరిది? లోకేష్ రెడ్ బుక్ కుక్క కూడా లెక్క చేయదని కూడా ఇప్పటికీ కూడా చెప్తానండి, ఇంకా పవర్ఫుల్గా చెప్తా. దానిలో ఏ ప్రశ్న లేదు, ఉద్భవించదు కూడా. అంబటి రాంబాబుని కేసులు పెట్టి జైల్లో పెట్టి అణచాలనుకుంటే అది వాళ్ళ తెలివి తక్కువతనం, అమాయకం. ఇంకా రాటు తేల్తానని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. చాలా ఇబ్బందులు పడ్డా ఈ వయసులో. లాకప్లో ఇబ్బందులు పడ్డా, సెంట్రల్ జైల్లో ఇబ్బందులు పడ్డా, ఫుడ్ దగ్గర ఇబ్బందులు పడ్డా, బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. ఒక కసితో, కక్షతో, ఒక పట్టుదలతో వాటి అనుభవించా. నేను మీకు గుర్తుందో లేదో, ఫస్ట్ అయినప్పుడు నేను చెప్పా, ఈ సెంట్రల్ ప్రిజన్ కారాగారం కాదు, నాలాంటి వాళ్ళకి పట్టుదల పెంచే శిక్షణా కేంద్రం అని చెప్పి. ఐ ఫెల్ట్ లైక్ దట్. కింద పడుకున్నా 2 రోజులు మా నిప్పుట్ని, తర్వాత అవుట్ ఏముంది మళ్ళీ అలవాటు పడిపోయింది. కూర్చోడానికి చేయలేదు, పేపర్ చదువుకుందామంటే నుంచునే చదువుకోవాలి, భాషపేట నాకు కుదరదు. ఎస్, ఐ కెన్ ఎంజాయ్ దాట్. సో కష్టాలు ఎప్పుడు ఉండవు కదా, కొంతకాలం ఉంటాయి. ఈ ఇష్యూ మొదలవ్వటానికి యాక్చువల్ రీజన్ నేను ఫాలో అయింది, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఈ తిరుపతి లడ్డూకి సంబంధించి
ఏదైతే ఎస్ఐటి రిపోర్ట్ వచ్చిందో దానివల్ల దాంట్లో జంతుకోవు కలవలేదు అని చెప్పని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎస్ఐటి వాళ్ళు ఇచ్చిన తర్వాత డిఫెన్స్ మోడ్లో పడిన ప్రభుత్వం ఫ్లెక్సీలు కట్టడం దగ్గర మొదలైంది ఈ సమస్య. రైట్, నేను ఆ ముందు రోజు కూడా నేను మీరు ఫాలో అయ్యాను. మీరు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఇది కరెక్ట్ కాదు ఇక్కడ తీపిచ్చేయండి అని మీరు ముందు క్లియర్గా చెప్పినట్టున్నారు కదా, ఆ తర్వాత కూడా తీపిచ్చలేదు. సో ఇక్కడే కదా మొదలైంది అది. అదే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే కాన్వాయ్లో వచ్చిన అంబటి రాంబాబు గారు దీన్ని చంపడానికే వచ్చారు, అందుకే మేము అక్కడ నిలబడ్డా ఉంటారు. సరే, వాళ్ళ డిఫెన్స్ ఏం చెప్పుకున్నా ఐఎమ్ వెరీ క్లియర్, ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్. లడ్డు గురించి తర్వాత మాట్లాడతా. ఈ ఫ్లెక్సీ పెట్టినప్పుడు కొంతమంది దగ్గరికి వచ్చి ఇక్కడ ఫ్లెక్సీ పెట్టారండి, మనం దీన్ని చించేద్దాం, ఎక్కడో పలానా చోట చించారు, పలానా చించారని కొంతమంది చాలా వరకు చించారు. సరేలేవా, చించటం అనే దాన్ని నేను వ్యతిరేకం, దాన్ని మనం ఎక్స్పోజ్ చేద్దాం అని నేను వీళ్ళు ఎవ్వడూ లేడు అక్కడ. అవును అవును, ఆ క్షణంలో నేను 50 మంది 25 మంది ఉన్నాం. నైట్ టైం వెళ్ళినట్టున్నారు. ఇప్పుడు నైట్ టైం కాదు, పగలేనా 12 ఐ లైక్ దట్. అక్కడ ప్రెస్ వాళ్ళందరినీ పిలిచా, ప్రెస్ వాళ్ళకి చెప్పేది అవును ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టారు, ఇక్కడ కరుణాకర్ రెడ్డి బొమ్మ, ఇది ధర్మం కాదు, ఇది మంచి పద్ధతి కాదు, ఈ సాంప్రదాయం తప్పు, మీరు మీ గురించి చెప్పుకోండి, ఇలా చేయటం తప్పు, మీరు దయచేసి తీయకపోతే 24 hours తర్వాత నేను యాక్షన్లోకి వస్తాను, నేను తీస్తా అని చెప్పి. ఇదేంటి, ఒకటి రిజిస్టర్ కావాలి ప్రజల్లో అనేది తప్ప చించదలుచుకుంటే అప్పుడు ఆపేవాడు ఎవడు లేడు నన్ను, ఆ మూమెంట్ అప్పుడు ఎవడు లేడు. ఆ తరువాత నేను నెక్స్ట్ రోజు ఇస్తే పిలిపిస్తే గుడికి వెళ్ళడానికి అక్కడే గుడి సెలెక్ట్ చేసుకున్నా. అది యాదృచ్ఛికం. ఓకే, అప్పుడు గుడి అక్కడ నుంచి ఇటే రావాలి. గుడిలోకి వెళ్ళేటప్పుడు ఈ వంశీ అనే నల్లపాడు సీఏ నాకు ఫోన్ చేశాడు, ఎస్పీ గారు కనుక్కోమన్నాడు, సార్ మీరేమన్నా ఫ్లెక్సీ చించుతారా వెళ్ళి అని. అసలు చించే ప్రశ్నే లేదయ్యా, నేను అక్కడ చెప్పాను కానీ అది ప్రజలకి సమాజానికి అర్థం కావడం కోసం చెప్పగా నేను మరుసటి రోజు కూడా చింపను. సో మీరు వెళ్తున్నట్టు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉంది? వాళ్ళు అడిగారు నన్ను, పోలీస్ బందోబస్తు పెట్టారు అక్కడ. అసలు పైగా మీరు చించుతాం అనుకుంటే నేను మాట 24 hours కాలేదు ఇంకా, అందువల్ల అది ఉద్భవించదు. నేను గుడికి వెళ్ళి పూజ చేసి వచ్చేస్తా అని చెప్పాను. గుడికి వెళ్ళాను, పూజ చేశాను, దాని మీద రావాలి, అదే రూట్ మీద. అదేలే, అప్పటికి రెడీ కర్రలు పెట్టుకొచ్చున్నారు, పెద్ద పెద్ద కర్రలు పెట్టుకోరు, కారు మీదకి వచ్చేసారు. నేను ఆపలే అసలు కారు. సో అక్కడ క్షణికావేశంతో నా రియాక్షను, ఆ రియాక్షన్ తర్వాత దానికి అపాలజీ అని చెప్పేసుకున్నాను. ఇప్పుడు లడ్డు విషయానికి వస్తే రాంబాబు గారు, ఇదంతా దీని అంతటికీ ఆద్యం అదే కదా. ఈరోజు ఎస్ఐటి రిపోర్టు వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ లాంటి ఒక అంటే ప్రజా సమస్యల మీద గలం వినిపించాల్సిన, మాట్లాడుకోవాలి, చర్చించాల్సిన స్టేజ్లో ఆ స్టేజ్ మీద వీళ్ళు మతాలని, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మీరు వినే ఉంటారు, ఇదే క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి జరిగితే ఈ దేశం అట్టుడిగిపోద్దని, అంటే ఒక దారుణమైన కల్చర్ని ఒరే అన్నా సరే ఆలోచించాల్సిన ఒక రికార్డ్స్ కూడా తీసేసే ఒక ప్లేస్లో ఇంత దారుణమైన రాజకీయాన్ని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ ఇట్? అంటే మీ యువర్ ఒపీనియన్? మీరే కాదు సార్, అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు ఇది. చంద్రబాబుకి మరి వయసు పెరిగిన తర్వాత బుర్ర తగ్గిపోయి మాట్లాడుతున్నాడు అని నాకు తెలియదు. అసలు ఒక పవిత్రమైన లడ్డూలో ఇది కలిసింది అది కలిసింది అని చెప్పే అర్హత ఎవరికి ఉంటుంది? టెస్ట్ చేసిన తర్వాత ఉంటుంది. ల్యాబ్ టెస్ట్ చేసేవాళ్ళు, ల్యాబ్ టెస్ట్కి ప్రిలిమినరీగా వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కడ లేకపోయినా పంది కొవ్వు, చేప నూనె కలిసిన లడ్డూలు ఉన్నాయి అని అంటే ఎంత ఘోరం అండి ఇది. చంద్రబాబు నాయుడు గారు ఏదో అధికార మదంతోనో తనకున్న కూటమి ఫ్రెండ్స్ వల్ల 10 మంది చెబితే నమ్ముతారనేటువంటి ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలి, జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి, హిందువులందరూ నా పక్కన ఉండండి అనేటువంటి ఒక కుట్రపూరితమైన మనస్తత్వంతో ఇది లేపటం తప్ప ఎవరు చెప్పాలండి? నేను ఒకటి అడుగుతాను రావణ్ గారు, ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కదా, కరెక్ట్, కోర్టులో నడుస్తుంది కదా, అసలు నువ్వెవరో మాట్లాడటానికి? దో యూఆర్ చీఫ్ మినిస్టర్, నువ్వెవరో మాట్లాడటానికి? పైగా మీకు అందరికీ అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ అసలు ఈ శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు? ఈ శాంపిల్స్ కలెక్షన్ ఎప్పుడు? వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత, అవును, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి శాంపిల్స్లో
జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటారేంటి? మీరు తీసుకున్నారు శాంపిల్స్, అవును. మీరు పంపించారు, మీరు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన శాంపిల్స్ మళ్ళీ వచ్చినాయని సిబిఐ రాసింది. ఎట్లా వచ్చినాయి? అది మీ అధికారంలో ఉండంగానే కదా. మీ ఈవో వచ్చిన తర్వాతే కదా, శ్యామలరావు వచ్చిన తర్వాతే కదా. శ్యామలరావు ఎంత క్లియర్గా చెప్పాడు. అవును. ఆయన మళ్ళీ ఆయన నోరు మూసారు. అవును. అయిపోయాడు, పక్క వెళ్ళిపోయాడు ఆయన. పక్క వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీ హయాంలో ట్యాంకర్స్ రిజెక్ట్ చేసిన ట్యాంకర్సే నువ్వు ఎలా తీసుకున్నావు అని దానికి సమాధానం ఉందా చంద్రబాబు నాయుడు గారు? సరే, ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి నాకు పెద్దగా ఇష్టం లేదు సార్. ఎందుకంటే ఆయనకి అసలు ఏం తెలియదు అనుకుంటున్నా. చంద్రబాబు ఏం చెప్తే చేద్దాం అనుకుంటాడు, అంతే, ఫినిష్. నాకు మొన్న కూడా మీరు చూశారు కదా, అవును, ఏమంటాడు? అసభ్యంగా మాట్లాడినందుకే దాడులు జరుగుతాయి అంటాడు. ఏమండి, అసభ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? కేసులు పెట్టరా? నువ్వు అసభ్యంగా మాట్లాడినప్పుడు నీ మీద దాడులు చేశారా? కనీసం కేసులు పెట్టారా? కనీసం పశ్చాత్తాపడ్డావా? నువ్వు అసభ్యంగా మాట్లాడావు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ప్రపంచం అంతా చూసింది. చెప్పు చూపిస్తూ వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అన్న రోజున నువ్వు ఇప్పుడు పశ్చాత్తాపడ్డావా? ఈ అంబటి రాంబాబు పశ్చాత్తాపడ్డాడు. తప్పో రైటో తర్వాత విషయం. నువ్వు పశ్చాత్తాపడ్డావా? నువ్వు మాట్లాడాలంటే నీకు ధైర్యం లేదు. చంద్రబాబు ఏమైనా అనుకుంటాడని భయం. ఎందుకు నీకు పార్టీ కలిపేసేదానికి? నువ్వు నీ పార్టీని విలీనం చేసేయి, ఏమైంది? దానిలో ఉండాల్సిన అవసరం ఏంటి? ఇది ఒక జనసేన అని చెప్పేసి కాపులందరినీ అట్రాక్ట్ చేసి, నేను మొన్న కూడా చెప్పా, నీ బలం నీ కులం. అవునన్నా కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. జనసేన అంటే కాపులే దానికి బలం. చంద్రబాబుకు నువ్వు బలం. అంటే నువ్వు కాపుల మీద దాడులు జరుగుతున్నప్పుడు, కాపులు హింసిస్తున్నప్పుడు నువ్వు మాట్లాడకపోతే నీ ఎంబట కాపులు ఎందుకు ఉండాలన్నా? నీ కాపులు నీ ఎంబట లేని రోజున చంద్రబాబు అరటికాయ తినేసి తొక్క పారేస్తాను నేను, కాసుకొని నేను చెప్తున్నా. ఇది ఫ్యాక్ట్. ఏంది ఇది? నాకు అర్థం కాల. కనీసం నేను ఇంకోటి చెప్పాను, రావణ గారు ఇలా మాట్లాడుంటే ఎలా ఉండేది ఆలోచించుకో. పవన్ కళ్యాణ్ అన్న ఏంటి, అంబటి రాంబాబు అనే వ్యక్తి, సీనియర్ వ్యక్తి, చంద్రబాబు లాంటి మహానుభావుని తిట్టడం తప్పు. ఓకే, ఆ తప్పు చేసిన దాడులు చేయటం మరింత తప్పు అని అన్నట్టయితే ఎక్కడికో వెళ్ళేవాడు నువ్వు. అవును, ఆ మాట అనలేకపోయావు నువ్వు, ఇంత రాజకీయ పార్టీ పెట్టుకుని. అవును, ఎందుకంటే దీన్ని తిట్టడం కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం ఇది ఇంకా హేయమైన చర్య. ఇట్లా మీద కూర్చొని కొట్టడం అనేది కరెక్ట్. ఎంత జెన్యూన్గా ఉండేది. అవును. నువ్వేమంటున్నావు? నేను ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీ అంటున్నావు కాబట్టి చెబుతున్నా. నేను తెలుగుదేశంలో భాగం అంటే నేను ఇది కూడా చెప్పను. ధైర్యం లేనివాడివి, చంద్రబాబు వ్యతిరేకంగా మాట్లాడలేనివాడివి. చంద్రబాబు నిన్ను కూడా లాక్కుపోతాడు శ్మశానంలో, ఏం చేయలేదు. బరియల్ గ్రౌండ్లోకి తీసుకెళ్తాడు నీ పార్టీని, నిన్ను కూడా. ఇప్పుడు నీ అమ్మటి జనం ఉంటారని అనుకోవడం చాలా పొరపాటు. నువ్వు కరెక్ట్గా ఉంటే నీ అమ్మటి ఉంటారు, కరెక్ట్గా లేకపోతే ఉండరు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కాపు నాయకులందరూ మీ దగ్గరికి మొన్న వచ్చినట్టున్నారు కదా, స్టేట్ మొత్తం మీద కొద్దిగా ఈ సార్, ఎవరికైనా సార్ నేను ఒక మాట చెప్తా సార్. నేను చెప్పాను కూడా, నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పా. ఇప్పుడు నా రిమాండ్ రిపోర్ట్లో రాశారు నేను కమ్మవారిని తిట్టాను అని. దానికి కూడా సమాధానం చెప్పా. అంటే చంద్రబాబుని తిడితే కమ్మవారిని తిట్టినట్ట ఎందుకైతే అని అనుకుంటున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ తిడితే కాపులు తిట్టినట్ట? 100% కాదు. అది నిజమైతే రాంబాబుని తిడితే, రాంబాబుని కొడితే, రాంబాబు కారులు తగిలేస్తే, రాంబాబు పెళ్ళాం పిల్లల్ని తరిమేస్తే ఎవడు రియాక్ట్ కాడా? అందుకే నేను చెప్పాను, మీరు చూశారు లేదో, ప్రతి కుక్కకి రోజు వస్తుంది. ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. వస్తుంది ఒకరోజు. కులం లేదు, వాళ్ళకి కులం ఉందని ఈ కుక్కకు కూడా ఒక కులం ఉంది. అది ఇప్పుడు రియాక్ట్ కాకపోవచ్చు, లెక్కేస్తుంది. రియాక్ట్ అయ్యే రోజు కూడా వస్తుంది సమయం వచ్చినప్పుడు. ఏంటి అన్యాయం? దిస్ ఇస్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్ రాంబాబు గారు. నేను ఇంతకుముందే చెప్పా, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే. ఇవాళ అనాథ కాదుగా రాంబాబు, పార్టీ ఉంది. దురదృష్టమో అదృష్టమో కులంలో మనం పుట్టాం సార్, పుట్టాం. నా పిల్లలు కమ్మారు చేసుకుంటా ఉన్నారు, కాదనలేదు నేను కమ్మవారిని తిట్టానటండి. వచ్చిన వాళ్ళందరూ కమ్మవారే లెక్కేసుకుంటే వరుసనే. నా మీద దాడికి వచ్చిన హెడ్స్ అందరూ కమ్మవారే. ఏంటండి ఇది అన్యాయం? ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా? వచ్చినవంతా కమ్మవారు. చంద్రబాబు ఆదేశిస్తాడు, లోకేష్ ఆచరిస్తాడు,
ఆయన పెమ్మసాని 24 గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు. పోలీసులు రెస్పాండ్ కారు. 7 గంటల సేపు పోలీసులు ఫోన్లు ఎత్తారు. గుండె రగిలిపోతుందండి. చచ్చే బతికే ఏమైంది? చస్తే 65 సంవత్సరాలు బతికాం, ఏమైంది? కలకాలం తాడి చెట్లాగా బతకలేంగా. కానీ ఇంత అన్యాయం, ఇంత అక్రమం నా మీద ఎప్పుడు హింసని ప్రోత్సహించిన అంబటి రాంబాబు మీద ఇలా చేయొచ్చండి? ఇది ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఆలోచిస్తారు. ఇందాక చెప్పాను కదా, దీన్నే వదిలిపెట్టను నేను. పొద్దున లీగల్ మొత్తం మీటింగ్ జరిగింది. మన హైకోర్టు అడ్వకేట్స్ అందరూ వచ్చారు పొద్దున. ఓకే. సుమారు ఒక 50 మంది అడ్వకేట్స్ కూర్చున్నాం. వరుసనే పోలీస్ ఇన్ఎఫిషియన్సీ మీద. పోలీసు అనేవారు ఫోన్ చేయగానే ఎత్తాలి. అవును, ఫోన్ చేయగానే ఎత్తాలి. కరెక్ట్. డీజీపీ 5 గంటలు ఫోన్ ఎత్తలా. ఎస్పీ 5 గంటలు ఫోన్ ఎత్తలా. ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళినట్టున్నారు. ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు, హోమ్ మినిస్టర్ నో ఇంటర్వ్యూ. గేట్ దగ్గరికి వెళ్ళారు, నో ఇంటర్వ్యూ. అంటే జరగని వాడిని చంపేస్తే అప్పుడు చూద్దాం అనుకుంటున్నారు. ఇది పోలీసులు తమ డ్యూటీని నిర్వహించలేకపోయారు, నెంబర్ 1. రెండవది, ఇక్కడున్న పోలీసులు, ఓ డిఎస్పీ అంటాడు, వాళ్ళకి ఆవేశం ఉంటుంది కదా కసెప్ట్ చేసుకొని అంటున్నాడు. వాళ్ళకి ఆవేశం ఉంటుంది కదా, రాంబాబు గారు అన్నాడు కదా, రాంబాబు అన్నాడు కదా, ఆవేశం ఉంటుంది కదా కాసేపు చేసుకొని అంటాడు. అన్నాడా? విజువల్స్ చూపిస్తా మీకు, లైవ్లో వచ్చింది సార్. ఓహో. అంటే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ నీ ముందు జరుగుతుంటే, బీయింగ్ ఎ డిఎస్పీ, నువ్వు దాన్ని ప్రోత్సహిస్తున్నావు అంటే యు ఆర్ అన్ అక్యూజ్డ్ ఇన్ దట్ కేస్. కరెక్ట్. దట్ ఈస్ ద సిఆర్పిసి, ఐపీసీ చెప్తున్నటువంటి అంశాలు. పోలీస్ డ్యూటీలో డ్రెస్లో ఉన్నావు నువ్వు, ఇక్కడ జరుగుతుంది. గుణపాలు పెట్టి పొడుస్తున్నారు ఇంటిని, రాళ్ళు పెట్టి కొడుతున్నారు, కర్రలు పెట్టి కొడుతున్నారు, పెట్రోల్ బాంబు తీసుకొచ్చి ఇసురుతున్నారు. పోలీస్ ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ఇది నాకు జరిగింది, రేపు మీకు జరిగితే, కరెక్ట్, మరొక రోజు ఇంకోళ్ళు జరిగితే, అరే వచ్చారు సార్, చాలా దాడులు జరిగాయి సార్. నేను చెప్తున్నాను, ఇంత ముందు కూడా మా ప్రభుత్వంలో కూడా దాడులు జరిగాయి, నేను కాదంటలా. స్పెర్ ఆఫ్ ది మూమెంట్లో రావడం, అక్కడ కొట్టేయడం, పారిపోవడం పోలీసులు రాగానే. ఇది ఎక్కడ కూడా అండి, పోలీసులు అక్కడే ఉంటారు, దుండగులు అక్కడే ఉంటారు, కొత్త దుండగులు వస్తుంటారు. ఇక్కడే ఒక బెల్ట్ షాప్ లాగా మందు సీసాలు పంచుతుంటారు. ఇక్కడే ఈ మూల మీదే ఒక కౌంటర్ పెట్టేశారు, బెల్ట్ షాప్ లాగా మందు పోషిస్తూనే వేసుకుంటున్నారు. తర్వాత తెలిసిన అంశాలు. ఓకే. మళ్ళీ తాగి మళ్ళీ వస్తున్నారు, గంజాయి నూనె ఇస్తున్నారు కొంతమందికి. ఏమిటి ఆ దారుణం? అవును, ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు వచ్చి దాడి చేశారు, వెళ్ళిపోయారు. అది కరెక్ట్ కాకపోయినా సరే దట్ ఆ మూమెంట్ వచ్చారు. నాకు తెలిసి ఒక ½ అన్ అవర్లో ఏమో వాళ్ళు కంప్లీట్ చేశారు, మళ్ళీ కేసులు అయినాయి, అవన్నీ వచ్చేసారు. దిస్ ఇస్ ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఒక 6-7 గంటలు. తెలుగుదేశం మీద దాడి జరిగింది, దాని మీద ఏం జరిగింది అనేది అక్కడ పెట్టండి సార్, నేను కాదంట. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ సచ్ థింగ్స్, నేను ఎప్పుడు సపోర్ట్ చేయలే. అయితే ఇది ప్రీ ప్లాన్డ్, ఏదో చేయాలని ఏదో చేశారు. దిస్ ఈజ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. ఆర్ యు షూర్? 100%. చంద్రబాబు నాయుడు, లోకేష్. లేనిదే కాదు సార్, లేనిదే ఎస్పీ వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు సార్. ఎస్పీ హీ కేమ్ హియర్. ఇక్కడికి వచ్చారు. హియర్. ఏ టైంకి వచ్చారు ఆయన? ఐ డోంట్ నో ద టైం యాక్చువల్గా. వచ్చాడు వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడని అడిగితే దానికి ఏదో సమాధానం చెప్పాడు. ఇప్పుడు పాపం అంత ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ దీంట్లో మంచితనం మళ్ళీ ఆయన మంచిదాన్ని కాదు. ఇప్పుడు వాళ్ళు పోలీస్ ఆఫీసర్ రేపు ఇప్పుడు మా దగ్గర చేసిన ఎస్పీని ఆయన. కానీ ఇది దారుణం కదా అంటున్నా. చాలా. నువ్వు ఒక అరగంట సేపు వాళ్ళు చేశారు, తర్వాత వచ్చి కొట్టేసే పటాపటపా. మీకు గుర్తుందా? మీకు లేకపోతే ప్రజలకు గుర్తుందా? వంశీ ఇంటి మీదకి వెళ్ళారు. వంశీ ఇంటి మీదకి వెళ్తే, వల్లభనేని వంశీ ఇంటి మీదకి వెళ్తే ఒక అరగంట చూశాడు ఎస్పీ. ఈ కేమ్ ఇన్ టు స్పాట్, టపటప కొట్టి అవతల పారేశాడు. అందరు పారిపోయారు. వెంకటరావు వచ్చారు, లాఠీ చార్జ్ చేస్తారు. గుర్తుందా మీకు? అవును. ఇది ఎప్పుడు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. కరెక్ట్. ఇదేంటి అట్లాంటిది కాదు, దిస్ ఇస్ ద ప్రీ ప్లాన్. అది ఒక స్పాంటేనియస్గా వచ్చారు. వెంకటరావు లేకపోతే ఎవరో వంశీ కోపంలో వచ్చారు. అది స్పాంటేనియస్. ఇది కుట్ర. ఇది చంద్రబాబు దగ్గర నుంచి కుట్ర. చంద్రబాబు దగ్గర నుంచి పెమ్మసాని వరకు చేసిన కుట్ర. ఈ సందు చివరేనండి. ఎవరు మన నరేంద్ర హౌస్ ఆఫీసు, దూరిపాల నరేంద్ర ఆఫీసులో కూర్చున్నాడు ఆలపాటి రాజా. నరేంద్ర కూర్చున్నాడు. ఓకే. మీరు చెప్తుంటే ఇదో పెద్ద కాన్స్పిరసీ లాగా అనిపిస్తుంది. 100% సార్. వీళ్ళు ఇక్కడ కూర్చుంది ఎందుకు? పోలీసులు వీళ్ళని కొట్టుకోకుండా, ఎవరిని వచ్చిన దొండగులు కొట్టకుండా కాన్ఫిడెన్స్ ఇవ్వటం కోసం. ఆ గంగా వెంకటేశ్వర్లు
ఈ వంశీ అంత రౌండ్ వేస్తుంటారు. ఎవరన్నా వైసీపీ వాళ్ళు బయలుదేరి వస్తుంటే వాళ్ళ మీద పోలీసులు అటాక్ చేస్తారు. ఇంత విచిత్రమైన దాడిని, ఇంత ఘోరమైన దాడిని నేను వినలేదు, నేను కనలేదు. ఆ రోజు నేనే సఫర్ అయ్యాను. ఆ రోజు ఏమైనా జరుగుతుంది? ఏం జరిగినా చేయగలిగిందే ఉంది. నేను పారిపోను, పోతే ప్రాణాలు పోతాయి. మీరు అందరూ అనుకుంటున్నారు కదా ఏం జరుగుతుంది, కెమెరాలను చూస్తున్నాయి, రాంబాబు ఇంటి ముందు ఓ గందరగోళం, ఓ పక్క మంట, ఓ పక్కన కొడుతున్నారు. అది రాంబాబు అనేవాడు క్షేమంగా బయటకు వస్తాడా, క్షేమంగా బయటికి రాడా? ఆ తర్వాత నేను సెల్లని ఇచ్చేసి 10-20 నిమిషాలకు వెళ్ళిన తర్వాత అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాంబాబుని పోలీసులు తీసుకెళ్ళారు. అమ్మాయి ఆ రాంబాబుకు ప్రాణహాని లేదు. ఇక ఆ తర్వాత పరుగులు తీసుకొచ్చి ఇల్లు పాల్గొట్టడానికి ప్రయత్నం చేశారు. ఏంది ఇది? మిమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని మీరు జడ్జి గారికి చెప్పారంట. ఎస్, నిజమేనా? 100%. అసలు అబద్ధం చెప్తాను నేను. నో అంటే ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా దాని గురించి? డెఫినెట్గా. ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు, ఐదో వ్యాన్లో తీసుకెళ్ళారు, గడ్డలు పడుకున్నాను, తీసుకెళ్ళారు. 10:20కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేవాడికి 10:35, 10:40 అయింది. ఏపీఎస్కి ఇక్కడ నల్లపాడు పోలీస్ స్టేషన్. బెల్ట్ తీసేయమన్నారు, తీసేశాను. ఈ ఉంగరం తీసేయమన్నారు, ఉంగరం తీరా. ఈ వాచ్ తీసేయమని తీసేసా. ఉంగరం అంటే ఇది హెల్త్ ఉంగరంలే అన్నా. అంటే ఆ వంశీ అన్న డిఎస్పీ గారిని అడుగు, ఏదో చెప్తున్నాడు. డిఎస్పీని అడిగారు, సార్ మేడం గారు తీసేయమన్నారు సార్, అది కూడా అన్న. ఇది కూడా ఇచ్చేసాను. ఏ మేడం గారు? మేడం అంటే డిఎస్పీ అక్కడ. అబ్బో, ఓకే. ఇది కూడా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత చెప్పులు ఉన్నాయి, లాకప్లో వేశారు. చూస్తే భయంకరంగా ఉంది లాకప్. సరే ఇక మనకేం మంచి ట్రీట్మెంట్ ఇస్తారని నేనేమో అనుకోలేదు ఇంత గందరగోళంలో. సరే కాసేపు అటు ఇటు చూశాను, నిద్రపట్టలేదు. మళ్ళీ కింద పడుకుని నేను చెప్పి ఉంచుంటాను, కింద పడుకుని అంతా రచ్చరచ్చగా ఉంది కింద. ఆ పక్కనే ల్యాబరేటరీ. అయ్యో. పడుకున్నాను, చెప్పు ఉంటే ఆ చెప్పు తల కింద పెట్టుకున్నా. నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎగ్జాక్ట్ 2:30 అంటే 2:30 ఎలా తెలుసు అని చెప్తా. లాకప్ తీశారు. ఒక కానిస్టేబుల్, సార్ రండి సార్ బయటికి, మీకు ఇది రికార్డ్ చేయాలన్నాడు. యాజ్ అన్ అడ్వకేట్గా నాకేం ఇప్పుడు రికార్డ్ చేసేది ఏముంటుంది రికార్డ్ అన్న. కాదు సార్ చేయాలి సార్ అన్నాడు. సార్ ఏమో పైకి తీసుకెళ్ళాడు. అక్కడ 2 కార్డ్స్ ఉన్నాయి, దానిలో ఎవరో పడుకుని ఉన్నారు. ఐ థింక్ దే ఆర్ ది మఫ్టీ కానిస్టేబుల్స్. ఓకే. వాళ్ళు వెళ్ళిపోమన్నాడు. వాళ్ళు నిదానంగా సర్దుకున్నారు. ఒక కాటు, ఒక చైరు, ఇంకో చైరు ఉంది. ఇట్లా చూపిస్తే ఆ చైర్లో నేను కూర్చున్నా, ఎదురుకున్న చైర్లో, మీలాగ చైర్లో కూర్చోగానే 3 ప్రవేశించారు. వంశీ, ఈ వెంకటేశ్వర్లు, సిఐఎఫ్ ది పట్టాపురం, ఓకే, సిఐఎఫ్ నల్లపాడు, ఓకే, ఇంకొక మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ వచ్చి, సార్ మీరు సీఎం గారిని తిట్టారు సార్, బా ఎంత గందరగోళం అయిపోతుంది రాష్ట్రం, ఎంత ప్రెషర్ ఉంది మా మీద అన్నాడు. సరేలే తిట్టానని మేము అనుకుంటున్నావు, నేను సీఎంగా తిట్టింది ఆవేశం ఏదో మాట్లాడిన తర్వాత నేను రీజాయింటర్ కూడా ఇచ్చానులే అన్నా. లేదు సార్, మీరు చేసిన పనికి రాష్ట్రం అంతా గందరగోళం అయిపోయింది సార్, మా మీద తీవ్రమైన ప్రెషర్ ఉంది సార్, అయినా 70 ఏళ్ళ వయసులో మీరు ఏంటి సార్ ఈ అగ్రెసివ్ అన్నాడు. నా తత్వం ఎంత, మా స్టూడెంట్ లైఫ్ నుంచి నా తత్వం ఎంత, నేను ఎవరిని కొట్టలేదు, ఎవరిని చంపలేదు కదా, నీ పని ఏదో నువ్వు చేసుకో, పొట్టు ప్రొడ్యూస్ చేసుకుంటే రేపు పొడ్డు. అదిగా సార్ మా ఇంకా ప్రెషర్ ఉందన్నాడు. ఇంకా ప్రెషర్ ఉందని నేను కొడతావా అన్న. అనగానే ఈ కానిస్టేబుల్కి ఏదో సైక్ చేశాడు. ఈ పక్కన కానిస్టేబుల్ లెగండి సార్ అన్నాడు. లెగండి అన్నాడు, సార్ అని కూడా అన్నా. చేయి తీశారు, ఓకే, కూర్చోబెట్టారు నేల మీద. అక్కడ గంగా వెంకటేశ్వర్లు, ఇక్కడేమో వంశీ, సీఎల్ ఇద్దరు కూర్చోబెట్టి నన్ను ఇట్ట బాగా ఇట్లా చేసి ఈ 2 కాళ్ళు చాపమన్నారు. ఓహో లేదో మ్యాన్ హ్యాండిల్ చేయడానికి నిర్ణయించుకుని వచ్చారని నేను అనుకుని ఈ 2 కాళ్ళని వాళ్ళిద్దరు కానిస్టేబుల్స్కి ఆదేశిస్తే ఈ కాళ్ళని బూటు కాళ్ళు పెట్టి సాగదీస్తున్నారు, ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు. దూరం కానీ ఎన్ని క్రాంప్స్ పట్టేసింది బాగా. అఫ్కోర్స్ అంటే పెయిన్ ఫీల్ అయ్యా. మళ్ళీ తీసేశారు. తీసేసి మళ్ళీ 10 నిమిషాలకి 2 నిమిషాలకు మళ్ళీ స్టార్ట్ చేశారు. నేను ఇక కొద్దిగా ఏమనుకుంటున్నారు మీకు నాకు అర్థం కావట్లేదు. మీరు అట్లా చేస్తున్నప్పుడు రిటాలియేట్ చేయలేదా? చెప్పేది 4 ఉన్నారు కదా వాళ్ళు. ఈ మాటలు చెప్పి ఏమనుకుంటున్నావు నువ్వు అర్థం కావట్లేదు వంశీ, నువ్వు పోలీస్ ఆఫీసర్వి, చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నావు. ఎవరిని చేస్తున్నావు తెలుసా నీకు? 68 సంవత్సరాల మనిషిని, మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ని
మళ్ళీ అదృష్టం బాగుంటే మినిస్టర్ కూడా అయ్యేవాడిని. నువ్వు చేస్తున్న దానికి, చట్ట వ్యతిరేకంగా చేస్తున్న దానికి తేలిగ్గా వదిలిపెడతాను అనుకోమాక, గుర్తుపెట్టుకోండి. నేనేం తేలిగ్గా వదిలిపెట్టను. పైగా నేను న్యాయశాస్త్రం తెలిసిన వాడిని. నన్ను మీరు అక్కడ కూర్చోబెట్టి ఇంతకన్నా ఇన్సల్ట్ నాకేం కావాలి? ఇదేనా మీరు ట్రీట్మెంట్ చేసేది ముద్దాయికి? ముద్దాయి అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోవాలి, ఇట్లా ఏదో కొంత అయినా లాగుతా వచ్చారు. వాస్తవానికి ఆ కానిస్టేబుల్స్ కూడా సహకరించాల. అవునా? ఆ కానిస్టేబుల్స్ కూడా ఇష్టం లేదు. ఏంది రాంబాబు గారిని చేయటం ఏంటి అనేది వాళ్ళ మనసులో ఉందని నేను అనుకుంటున్నా. అదే అర్థమైందిగా మనకు వాళ్ళ యాక్ట్ బిహేవియర్. వాళ్ళు ఆగదలుచుకుని టపటప లాగే వాళ్ళు పారేసారు. నిదానంగా నెడతా ఉన్నారు. ఇంతలో మరి ఏమనుకున్నారో ఏదో ఒక మెసేజ్ వచ్చింది. అంతకుముందు ఒకటి మెసేజ్ ఇచ్చాడు. ఆమె మరి ఫోన్తో ఏం చేశాడో నా టెన్షన్లో చూడలేదు. ఏమన్నా ఫోన్లో వీడియో తీశాడో మరి ఎవరికైనా చూపించాడో ఐ డోంట్ నో యాక్చువల్లీ. ఆ అబ్జర్వేషన్ లేదు. కోపంతో ఒక రకమైన విచిత్రమైన ధోరణితో ఉన్న భయము, ధోరణి ఇవన్నీ కలిసి ఉన్నాయి. కోపం ఉంది, భయం ఉంది. ఏంట్రా ఇది? హ్యూమిలియేషన్ ఫీలింగ్, ఆ ఫీలింగ్ ఉంది. తర్వాత మళ్ళీ నడిపించారు కాసేపు. నడిచిన తర్వాత మళ్ళీ ఈ గంగా వెంకటేశ్వర్లు ఈ వంశీ మాట్లాడుకున్నారు. వాళ్ళని పిలిచి లాకప్లో వేయండి అన్నారు. అని చెప్పినట్టున్నారు. నన్ను తీసుకెళ్తా ఆ కానిస్టేబుల్ అన్నాడు, సార్ మాకు ఎవరికి ఇష్టం లేదు సార్, కానీ పైనుంచి చాలా పెద్ద ఒత్తిడి ఉంది, వాళ్ళకు కూడా ఇష్టం లేదు. హంటర్ కూడా తెప్పించారు, చిన్న చిన్న లాఠీలు తెప్పించారు, కానీ మాకు ఎవరికి ఇష్టం లేదు సార్ అంటూ. ఏంది నాకు ఏం అర్థం కాదు. ఇష్టం లేదు, ఇష్టం ఉంది, ఏంది, ఏం చేస్తారా మీరు? నన్ను చంపేస్తే నేను తెలియదు, కానీ చంపకపోతే నేను ఊరుకుంటానా? నేను ఏంది నాకు ఐ కాంట్ అండర్స్టాండ్ ది సిచ్యుయేషన్ అని అన్నాను. కూర్చున్నాను. ఇంకా లోపలికి వేశారు, పడుకున్నాను. తర్వాత పొద్దున్నే టిఫిన్ ఇచ్చారు, టీ ఇచ్చారు, మధ్యాహ్నం టిఫిన్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మీకు వాళ్ళకి ఏం కాన్వర్సేషన్ ఏం జరగలేదు? నా దగ్గర రాలే. ఇంకా నేను సెల్లో ఉన్నా కదా, నా దగ్గరికి సిఐ రాలే. మీరు మ్యాజిస్ట్రేట్కి చెప్పిన విషయం అయితే బయటకు వచ్చింది. ఎమ్మటి చెప్పాలి కదా. నేను ఇంకే ఇబ్బంది పెట్టి లా తెలిసిన వ్యక్తిగా ఎమ్మటి ప్రొడ్యూస్ చేయగా నాకు జరిగిన విషయాన్ని చెప్పకపోతే తప్పు చేసిన అవుతా. మన తర్వాత ఎప్పుడో మీ ఇంటర్వ్యూలో చెబితే ఎవరు నమ్ముతాడు? కరెక్ట్, ఇస్ అ ఫ్యాక్ట్. కరెక్ట్. ఫ్యాక్ట్ని నేనేం కొట్టారు, నన్ను చేతికి ఇచ్చింది కానీ చెప్పలేదుగా. ఉన్న ఫ్యాక్ట్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేశా. మ్యాజిస్ట్రేట్ గారు ఏమన్నారంటే, నేను చెప్తున్నప్పుడు నేను మిలాడ్ ఐ వాంట్ టు సే సంథింగ్ ఫర్ ది రికార్డ్ ఆఫ్ ది కోర్ట్ అన్నా అని చెప్పబోతుంటే, నేను ఐ విల్ టేక్ ది యువర్ స్టేట్మెంట్ అని చెప్పారు కోర్టు వారు, లేడీ మ్యాజిస్ట్రేట్. తర్వాత నన్ను సపరేట్గా పిలిచారు. పిలిచి నా బెయిల్, నా రిమాండ్ రిజెక్ట్ చేయాలా, రిమాండ్కి పంపాలా అనే నిర్ణయం జరగకముందే నన్ను పిలిచి, మీరు ఏమి చెబితే అదే రాస్తాను, తెలుగులో చెబితే తెలుగులో రాస్తాను, ఇంగ్లీష్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏం చెప్తే రాస్తాను. నేను చెప్పిన ప్రతి వర్డ్ని రాశారు. ఓకే. రాసిన తర్వాత నన్ను బయటికి వెళ్ళమన్నారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిచి 2 కేసులు పెట్టారు మీ మీద. 75లో మీకు నేను రిమాండ్ రిజెక్ట్ చేసి సెల్ఫ్ బాండ్ మీద ఇస్తున్నాను. 76 of 2006లో మీకు రిమాండ్ ఇస్తున్నాను, మీరు కోఆపరేట్ చేయండి అని అన్నాను. సో ఐ విల్ కోఆపరేట్ మై లాట్. ప్లీజ్ సెండ్ మీ టు రాజమండ్రి జైల్. హియర్ ద జైల్స్ ఆర్ వెరీ పూర్ ఫెసిలిటీస్. ఐఎమ్ ఏజ్డ్ అబౌట్ 70, రీచింగ్ 70 అండ్ ఐ వాజ్ ఎ మినిస్టర్. అంటే ఓకే, తప్పనిసరి కానీ రాసి. సో ఇట్ వాజ్ ఆన్ యువర్ పర్సనల్ రిక్వెస్ట్. దాంతోపాటు నీకు స్లీప్ యాపియా మిషన్ ఉంటుంది మేడం, అది లేకపోతే నిద్ర పట్టదు. ఓకే. అని ఆ బొమ్మ కూడా చూపించాం. సిప్యాప్ దాని మీద రాశారు. మెడికల్గా కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇదని కల్పించండి అని రాశారు. దెన్ ఐ షిఫ్టెడ్ టు రాజమండ్రి. వెళ్ళేటప్పటికి 5 ఎప్పుడైంది. సెల్లోకి వెళ్ళాం, పడుకున్నాం. అప్పుడు ఏంటంటే కాసేపు ఎక్కువసేపు పడుకున్నా, 8-9 దాకా పడుకున్నా, రెస్ట్లెస్గా ఉన్నాను. అక్కడే హాయిగా రెస్ట్గా ఉంది. అవునా? చిన్న జమకాడం పెట్టారు. నేను అడిగాను వెళ్ళంగానే జైలర్ని, ఏంటి సార్ ఏం అలౌ చేస్తారు, ఏం అలౌ చేయాలంటే, ఏం తొందరపడమాకండి సార్, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మాకు రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారం మీరు ప్రవర్తిస్తుంటే మీకు ఏమి ఇబ్బంది లేదు, రూల్స్కి భిన్నంగా మాత్రం మేము చేయలేమని చెప్పారు. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సార్, మీరు వాళ్ళతో వీళ్ళతో అందరితో మాట్లాడటానికి లేదు, క్రమశిక్షణగా ఉండాలి అంటేను. అసలుగా మామూలుగా కలుపుకోలుగా వెళ్తాం అంటే నేను చెప్పా, నేను మీకు టీవీలో చూసి మీరు ఏమైనా అనుకున్నారేమో, మీ జైలు రూల్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఉంటాను, నాకేం పెద్ద అవసరం లేదని చెప్పాను. స్పెషల్ బ్యారక్ ఇచ్చారు, అందరికి స్పెషల్ బ్యారక్ ఇస్తారు విఐపీసీ. సరే నేను ఇక్కడున్నాను, ఆ కింద ఏమో చంద్రబాబు ఉన్న బ్యారక్, ఆ పైన ఏమో మిథున్ రెడ్డి ఉన్న బ్యారక్, ఓకే, ఈ పక్కనేమో మన ఈయన పేరేంటి మాధవ్ ఉన్నాడని చెప్పారు. అంటే ఒకళ్ళ సెల్లు సో
సరే దట్స్ అ డిఫరెంట్ లైఫ్ కదండి. త్రీ అంటే ఒక రకమైన మానసికమైన ఒత్తిడి ఉంటే తప్ప నాలాగా ఉంటే ఎన్నో ఉండొచ్చు. మానసికమైన ఒత్తిడి ఏం లేదు. మీరు అన్నీ ఏమంటారు I prepared for that. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాను, భయపడలా, బాధపడలా, మళ్ళీ తిరిగి వస్తాంగా, ఎక్కడ పోతాం, దీనిలో చచ్చిపోంగా అనేదే నా ఆశాకిరణం. 10 రోజులు ఉంటామా, 20 రోజులు ఉంటామా, 30 రోజులు ఉంటామా, లేకపోతే 3 నెలలు ఉంటామా, లేకపోతే సంవత్సరం ఉంటాం, ఇంతే కదా. ఆ తర్వాతనే మనం బయటకు వస్తాం కదా. దట్ ఈజ్ మై దిస్ థింగ్. అక్కడ చూస్తే వాళ్ళు ఉంటారు కదా, ఒకడు 8 సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఓకే లైఫ్ పడ్డాడు, ఒకడు 6 నెలల నుంచి ఉన్నాడు, ఒకడు 6 సంవత్సరాల నుంచి ఉన్నాడు. వాళ్ళందరూ నిదానంగా అలవాటు పడుతున్నాం. మనం అలవాటు పడడానికి 2 నెలలు పట్టింది, తర్వాత మనం అలవాటు పడుతున్నాం. అయితే ఐ హ్యావ్ నా ఫ్రెండ్ ఒక స్పెషల్ క్వశ్చన్ అడగమన్నారు మిమ్మల్ని. ఓకే హోంమంత్రి అనిత గారు మాట్లాడుతూ ఆయన అంబటి రాంబాబు గారు తగ్గేదే లేదంటున్నారు, ఏంటి వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ హీ వాంట్ టు గివ్ అసలు అని చెప్పని అంటారు. దానికి మీ దగ్గర నుంచి ఏం ఆన్సర్ వస్తుంది అనేది మా ఫ్రెండ్ అడగమంటే నేను మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఆ హోంమంత్రి గారిని అడిగినా కూడా ఉపయోగం లేదు. ఆమె మైక్ ముందు హోంమంత్రి తప్ప. ఇప్పుడు ఈ దాడిలో పాపం మాకేం తెలియదు. అంతా లోకేష్ అండ్ చంద్రబాబు మానిటర్ చేశారు. సరే హోంమంత్రి చేత మాట్లాడిచ్చారు. నన్ను జైలుకి పంపింది నేరం చేశానైనా, లేకపోతే తగ్గించడానికా? పొలిటికల్గా ఐఎమ్ ఏ పొలిటికల్ లీడర్ స్టార్టింగ్ ఫ్రమ్ యాజ్ ఏ స్టూడెంట్ లీడర్, 2 సార్లు శాసనసభ్యుడిని, ఒకసారి మంత్రిని, రాష్ట్ర రాజకీయాల్లో ఆమె కన్నా ముందు నుంచే ఉన్నవాడిని. అంటే నన్ను మీరు నేరం చేశాడని లోపల పెట్టారా, రాజకీయంగా నన్ను తగ్గించాలని లోపల పెట్టారా? మీరు నన్ను రాజకీయంగా తగ్గించాలని లోపల పెట్టారు, ఇది. అందువల్ల ఆ మాట అనగలిగింది. నేనేం చెప్పాను, మీరు ఎన్ని పెట్టినా, నేను మొట్టమొదటి రోజుని నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకొచ్చారు ఒక కేసులో. ఆ రోజున అందరితో ఇట్లా ఊపా, ఇలా చెప్పా, ధైర్యంగా ఉన్నాను, మీరేం కంగారు పడమా అన్నా, ధైర్యంగా ఉంటే మీరు జాగ్రత్తగా ఉండండి, నేను ధైర్యంగానే ఉన్నాను కూడా చెప్పా. అన్నీ ఇలా పెట్టుకొచ్చారు, ఆపండి తీయండి నా కోసం అని వాళ్ళతో కూడా చెప్పా. 2వ రోజు మళ్ళీ బెయిల్ వచ్చింది, దానిలో వస్తుంది, మళ్ళీ పెట్టారు. అప్పుడు మీరు అప్పుడు నేను నా ముందు ఏం బైకులు లేవు, నన్ను ఎవరు మాట్లాడారుగా, నన్ను ఎన్ని కేసులు పెట్టినా నేనేం భయపడని చెప్పడానికి నా దగ్గర మీ మైకు ఆ మైకు లేదుగా. కరెక్ట్. నాకున్న ఒకే ఒక మార్గం ఏంటి, నా సంకేతం. నా సంకేతం ఏమని ఇచ్చాను, ఇలా అన్నాను. అంటే మీరు 2 కేసులు పెట్టుకుని ఇన్నాళ్ళు పెట్టినా ఈ రాంబాబు తగ్గడు అని చెప్పా. ఆ సందేశం నాకు అర్థం కాలేదేమో, నాకు అర్థం కాల. మళ్ళీ 3వ కేసులో పెడతామన్నారు కదా, అప్పుడు ఇంకోటి సింపుల్ రెడీ చేసుకున్నా, ఈసారి ఇలా అన్నాం అనుకున్నా. ఏం నాకు అర్థం కాలే. అంటే నన్ను తగ్గించడానికి, నన్ను పొలిటికల్గా నొక్కటానికి మీరు పెట్టారు, అంతేగా. మీరు నన్ను తగ్గించలేరు, నన్ను పొలిటికల్గా నొక్కలేరు అని చెప్పాను, నిరూపించాను. ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు చేసింది తప్పు అని తెలుగుదేశం జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కూడా అంటున్నారో లేదో చెక్ చేసుకోండి. వాళ్ళేం బయటకు వచ్చి అనాల్సిన అవసరం లేదు. నాకు ఫోన్ చేసి బోలేదామని చెప్తున్నారు. జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇది చాలా మీకు చేసిన తప్పు, మేము ఇంటర్నల్ కూడా చెబుతున్నాం, బయటకు వచ్చి మేము చెప్పలేమంటే ఎందుకు చీకట్లో కనుగొడతారు, బయటకు వచ్చి కొట్టండి అని చెప్పాను. నేను నవ్వుతా. సరే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుండే, వాళ్ళ పదవులు, కార్పొరేషన్ ఏదో ఇస్తారని ఆశతో ఉన్నారనుకోండి. ఏంది ఇది నాకు అర్థం కాల. రాంబాబుని తగ్గించడం కోసం జైల్లో పెడితే రాంబాబు తగ్గడని చెప్పడం నా ఉద్దేశం. అది ఒకే ఒక్క సింబల్తో చెప్పాను, అది ఆమెకు అర్థమైంది, సంతోషం. అదేనండి అనిత గారు. సో రాంబాబు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అధ్యక్ష అని అడిగారు కదా, ఇదే మెసేజ్ ఇద్దాం అనుకున్నారంట అధ్యక్ష. దట్ మీరు ఆయన్ని తగ్గించాలని చూసినా తగ్గేదే లేదని ఇంకోటి కూడా ప్రిపేర్ అయ్యారంట, అస్సలు తగ్గేదే లేదని. అది ఆయన ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ అనిత గారు. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో డెడికేటెడ్ టు ద పర్సన్ హూ ఆస్ దిస్. రైట్. సో ఫైనల్గా చెప్పండి రాంబాబు గారు, ఇప్పుడు ఈ కేసుల్ని మీరు ఎదుర్కొంటారు, అదంతా ఓకే. మీ ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ ఈ లడ్డూ విషయంలో, ఈ మొత్తం సినారియోలో ఇది తెలుగుదేశం పార్టీకి మంచి చేసింది అనుకుంటున్నారా, చెడు చేసింది అనుకుంటున్నారా? అంటే రోజు ఏ పేపర్లో చూడుకోకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి చూసి చదువుకుంటే చాలా మంచి చేసినట్టు ఉంటుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి 2 చదవకూడదు, ఇక ప్రజలతో ఎవరితో మాట్లాడకూడదు, మీలాంటి వాళ్ళ ఒపీనియన్ తీసుకోకూడదు. రోజు గదిలో కూర్చుని ఈనాడు, ఆంధ్రజ్యోతి చదువుకుంటే ఆహా మాకు బ్రహ్మాండం. మళ్ళీ ఎవరితోన్నా 3వ వాడితో మాట్లాడామా,
లేదా ఇంకొక పేపర్లో ఏమన్నా చూసామా, ఇంగ్లీష్ పేపర్లు కానీ అయ్యి, లేదా ప్రజల్లోకి వెళ్ళి ఏంది గొడవ అని అడిగామా? మీరు పప్పులో కాలేయటమే కాకుండా అనూహ్యమైనటువంటి ఇమేజ్ని జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇస్తున్నారు. అవును. లడ్డూ అంశం తప్ప దేశంలో ఏమీ లేదండి. అంటే ఒక వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని మీరు పెట్టుకుని దాంతో మమ్మల్ని కొట్టాలనుకుంటే ఏం ధర్మం ఇది? దేవుడు ఊరుకుంటాడా? ఇవన్నీ జరుగుతున్నదే కదా ఇవాళ. తిరిగి హెరిటేజ్ సంఘం ఇన్ని చంద్రబాబు నాయుడు 7 కొండలను రద్దు చేసేస్తాననే దాడికి వచ్చింది కదా ఇవాళ బయటికి. పుట్ట కదుపుకుంటున్నాడు కదా. మనకే మొత్తం అంతా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరికీ మైండ్లో అర్థమైపోయింది, చంద్రబాబు అన్ని దొంగ పనులు చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతున్నారు, లడ్డూని అడ్డం పెట్టుకుని బురద జల్లుతున్నాడు, ఇది చాలా దుర్మార్గం అనేది అందరికీ అర్థమైంది. ఆయనకి మాత్రం ఈనాడు ఆంధ్రజ్యోతి చదువుకుని అర్థం కాకపోతే అతని కర్మ మనం చేయగలిగింది ఏమీ లేదు. భగవంతుడు డెఫినెట్గా శిక్షిస్తాడు. కాపులకి నాయకుడు అని అనుకున్న పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ముద్రగడ పద్మనాభం గారేమో చాలా వరకు సైలెంట్గా ఉంటున్నారు. ఇప్పుడు ఈ మూమెంట్లో కాపులకి మీరేమైనా లీడ్ చేసి ముందుకు తీసుకెళ్లే ఆలోచనలు మీకు ఏమైనా ఉన్నాయా? సార్, నేను ఆల్రెడీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని, కమిటెడ్ టు దట్ పార్టీ. ఎందుకంటే మీకు చాలా వరకు సంఘీభావం వచ్చింది కాపులతో. వచ్చింది. ఐఎమ్ హ్యాపీ ఆన్ దాట్. నా కమ్యూనిటీ నాకు రియాక్ట్ అయింది. నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాను. ఆ పొలిటికల్ పార్టీకి నేను వీర సైనికుడిని, పైగా కమిట్మెంట్ ఉన్నటువంటి వాడిని. నా పొలిటికల్ పార్టీలో కాపులకి న్యాయం జరగాలని కోరుకునేవాడిని. కాపుల కోసం నా పొలిటికల్ పార్టీలో నిరంతరం అంతర్గతంగా నేను సేవ చేయటం కానీ పోరాటం కానీ చేస్తాను. దాని వరకు మాత్రం ఢోకా లేదు. అయితే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు రావణ్గా నేను అడుగుతా ఉన్నా, రేపు నేనైనా ఉప ముఖ్యమంత్రి కావచ్చుగా, కాకూడదా? ఎందుకు ఆ ఛాయిస్ నాకు ఉందిగా. 100% అవుతామా లేదా దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అక్కడ అయింది ఉప ముఖ్యమంత్రిగా. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడంటున్నా? కాపులకి కాదు అసలు. అసలు సొంతంగా ఏం చేశాడు? ఒక డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయగలిగాడా? ఏదో 4 పదవులు ఇప్పించవచ్చు. కాపులకి ఏం చేశాడు? సో ఇండైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి. ఐఎమ్ నాట్ లైక్ దట్. ఉప ముఖ్యమంత్రి ఆయనైనా నేనైనా ఒకటే కదా అంటున్నా. అదేలే, ఇంకా మీరైతేనే బెటర్గా చేస్తారు. ఇంకా నేనైతే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. ఒక్కటి సార్, నేను ఈ రాజకీయ పార్టీలో ఉండి కూడా కాపుల కోసం ఉద్యమించిన సందర్భం ఉంది. మీకు ఫాలో అయ్యారో లేదో, ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ తీసుకొచ్చి ఫాలో అయ్యాను, హాస్పిటల్లో పెట్టి చిత్రహింసకు గురి చేస్తుంటే నేను, బొత్స సత్యనారాయణ గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, మేమందరం వెళ్ళి రాజమండ్రి వచ్చాం. రాజమండ్రిలో మమ్మల్ని అరెస్ట్ చేశారు, వెళ్ళటానికి వీలేదని. మీరు చిరంజీవి గారితో కూడా అప్పుడు కనెక్ట్ అయ్యి చెప్తా. అది తిరిగి వెళ్ళిపోయేటప్పుడు దాసనారాయణ గారికి ఫోన్ చేశారు. సార్ మీరు ఉన్నారా? నాకు అప్పుడు ఒక ఆయన ఫోన్ చేశాడు. ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు, చవటం బాగోదు. ఓకే, రాంబాబు గారు మీరు వెళ్తే వాళ్ళు ఆపారు, అది కాదు మీరు చేయాల్సింది, రాష్ట్రంలో ఉన్న కాపు పెద్దలు ఎక్కడో ఒక చోట కూర్చుని టీ తాగండి అంతే చాలు, చంద్రబాబు పడిపోద్దని చెప్పాడు. ముద్రగడకు రిలీఫ్ వస్తుందని చెప్పాడు. వెంబటే దాసనారాయణ గారు ఫోన్ చేశారు. ఆయన ల్యాండ్ ఫోనే, అప్పుడు ఎత్తలా. కాసేపుడికి ఆయన ఫోన్ చేశాడు. ఎవరో ఎత్తే దాసనారాయణ గారితో మాట్లాడున్నా. టేక్ ఆఫ్ కాకముందు ఆయన ఫోన్ చేశాడు. సార్ ఇంటికాడ ఉన్నారా? అని ఉన్నా అన్నాడు. రాగానే మీతో వస్తాను సార్, మీతో ఒక మాట మాట్లాడతాను. రాంబాబు అన్నాడు. అంతకుముందే పరిచయం. వెళ్ళంగానే డైరెక్ట్గా ఫ్లైట్ దిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోయా. సార్ ఇట్లా ముద్రగడకి అన్యాయం జరుగుతుంది కదా, మీరు చిరంజీవి గారు కలుద్దాం సార్, ఒక చోట మీటింగ్ లాగా పెడదాం సార్ అన్న. చిరంజీవి వస్తా అంటావా అన్నాడు. అంటే చిరంజీవి గారికి పడదప్పుడు, ఇంకా సరిగా లేదు. కరెక్ట్. అంటే వస్తేనే పెడదాం సార్, లేకపోతే మీరన్న వద్దు అన్న. చిరంజీవి వస్తే నేను వస్తా అన్నాడు. సరే ఏం చేయాలి? ఇక అమ్మటే బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి వచ్చాను. సార్ ఇట్లా చిరంజీవి నేను దాసనాథని మనం అందరం కూర్చుని ఒక మాట అనుకుందాం సార్, ఎక్కడ మీటింగ్ పెడదాం అన్న. అబ్బో వెళ్తా, ఏదిగా చచ్చేది కదా అన్నాడు. వెళ్తే అవుదో, అబ్బో చిరంజీవి ఇప్పుడు రావాలి, దాసనాథ్ ఇప్పుడు రావాలి అంటే, సార్ నా మాట ఏనండి సార్, ఇది చాలా క్రిషియల్ పీరియడ్, మీరు ట్రై చేయండి అన్న. 151 దీనిలో ఉన్నాడు, షూటింగ్లో కాదు పాటల దానిలో ఉన్నాడు. ట్రై చేశాడు, 8ంటికి ఖైదీ మూవీ, ఖైదీ నెంబర్ 150, ఖైదీ నెంబర్ 150 ట్రై చేసి 8ంటికి దొరికాడు. దొరికితే
నాకు బొత్స కనిపించి వస్తా అన్నాడయ్యా అన్నాడు. ఎమ్మటే మేహర్ అని నా పక్కనే ఉంటాడు, బురుస్ మేహర్ అని. ఎమ్మటే హయత్తులో 50,000 కట్టేసి ఒక హాల్ బుక్ చేశాం. టకటక మన తోట చంద్రశేఖరు, పల్లంరాజు గారు, సి రామచంద్రయ్య, కన్నబాబు, ఇంకా చాలామంది అవును, నేను అది ఫాలో అయ్యాను. కాపులందరికీ ఫోన్ చేశాం. ఇట్ వాజ్ బిగ్ మీటింగ్. కాపులందరికీ ఫోన్ చేస్తే అందరూ మేము వస్తామన్నారు. దాసనారాయణ గారు ఏమన్నా చిరంజీవి వచ్చిన తర్వాత నేను వస్తా అన్నాడు. చిరంజీవి అక్కడికి వచ్చిన తర్వాతే నేను స్టార్ట్ అవుతా అన్నాడు. సరే చిరంజీవి గారిని రిసీవ్ చేసుకుని అక్కడ కూర్చోబెట్టాము. ఎమ్మటే చిరంజీవి దాసనారాయణ గారి దగ్గర మేహర్ ఉన్నాడు. చెప్పగానే ఆయన బయలుదేరాడు. రాగానే బిగిన్ చేద్దామన్నారు ఎవరో. చిరంజీవి రెడ్డి చూశాడు, దాసనారాయణ రెడ్డి అన్నాడు. వస్తున్నారు సార్ అందివాన. ఆయన వచ్చిన తర్వాత బిగిన్ చేద్దాం అన్నాడు. వాళ్ళిద్దరికి అంతకుముందు పడకపోయినా పరస్పర గౌరవాలు ఉన్నాయన్నమాట. దాని అర్థం అంతర్గతంగా. దాసనారాయణ గారు వచ్చిన తర్వాత మాట్లాడాం. అంతా మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి దాసనారాయణ గారు ఫస్ట్ ఒకే ఒక మాట మాట్లాడాడు. ఆ రోజుని రంగాన్ని కోల్పోయాం, ఈ రోజుని ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేవు చంద్రబాబు, గుర్తుపెట్టుకోమని మాట్లాడాడు. అవును, విన్నాము. ఎమ్మటే చిరంజీవి కూడా సేమ్ ట్రాక్లోకి వచ్చాడు. తర్వాత మాట్లాడిన వాళ్ళందరూ అదే ట్రాక్లోకి వచ్చారు. నేను మాట్లాడాల, నేను ఆర్గనైజింగ్ దీన్ని ప్రతిఫలం పొందాలి అనే ఉద్దేశం. మీకు అన్ని ఫ్రంట్ పేజీలు, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, మొత్తం టోటల్ ఫ్రంట్ పేజీలు ఇదే. చంద్రబాబు భయం వేసింది, ఏదో జరుగుతుందిరా, కాపు కమ్యూనిటీ అంతా కూడా ఏకమవుతుంది, ఇది నష్టం చేస్తుంది అనుకున్నాడు. చివరికి నష్టం జరిగింది ఆ ఎలక్షన్లో. కరెక్ట్. విన్నారా? ఇంత చేశా నేను కాపుల కోసం. అంటే కాపులకి ఇంత ఒక ప్రమాద దశలో నా ఆలోచనను ఉపయోగించి ఇంత కష్టపడి చేశా. దట్ హ్యాస్ గివెన్ రిలీఫ్ టు ముద్రగడ పద్మనాభం. ఇది కమ్యూనిటీకి అవసరమైనప్పుడు అవసరం. నేను ఏ పార్టీలో ఉన్నాను సార్, నేను ఏ పార్టీలో ఉన్నా అదృష్టమో దురదృష్టమో నా కమ్యూనిటీలో పుట్టా. నేను ఒక ఫేమస్ అయిన తర్వాత నా కమ్యూనిటీకి నష్టం జరుగుతున్నప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ పార్టీలో ఉండా గొంతెత్తి మాట్లాడకపోతే ఏం ఉపయోగం? ఆ రోజునే నేను కాపులమ్మటి వెళ్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోనని అనుకోవచ్చు. ఐ కెన్ కన్విన్స్ హిమ్. నేను చెప్పుకుని కన్విన్స్ చేసుకోగలను. తర్వాత చెప్పుకున్నాం, కన్విన్స్ చేసుకున్నాం, తర్వాత చెప్తున్నా అసలు విషయం. ఇలా సందర్భోచితంగా నువ్వు రియాక్ట్ కాకపోతే ఎందుకు నీకు కాపులు నీ అంటే ఉండాలి? చెప్పండి. 100% నీ అంటే ఎందుకు ఉండాలి? అది దట్ ఇస్ మై పాయింట్. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రివి, కానీ ఉప ముఖ్యమంత్రిగా నీ శక్తి ఏంటో ఎవరికి అర్థం కావట్లా. ఉప ముఖ్యమంత్రిగా తప్ప ఆ పార్టీలో మంత్రివి కాదుగా నువ్వు, ఆ పార్టీ సొంతానికి కాదుగా నువ్వు. దిస్ ఇస్ ద లాజిక్. అర్థం చేసుకోమని నేను రాష్ట్రం ఉన్న ప్రజానీకాన్ని అందరినీ కోరుకుంటున్నా. ముఖ్యంగా కాపు కమ్యూనిటీని ప్రత్యేకంగా కోరుకుంటున్నా. ఆలోచన చేయండి. ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించుకోండి. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, భవిష్యత్తులో మీరు ఆలోచించుకోండి. లేదు పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అవుతాడు, ఓకే, నేను ఐ కాంట్ సే ఎనీథింగ్ టు కాపోస్. పవన్ కళ్యాణే మా ముఖ్యమంత్రి అని చంద్రబాబు కూడా అన్నాడు. దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇవాళ చంద్రబాబు అసలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటాడా? లోకేషేగా నెక్స్ట్ ముఖ్యమంత్రి. అవును, అది ఎందుకు ఆగుతున్నారు? అది కూడా ఈ టర్మ్లో అయిపోద్దామని నా ఉద్దేశం. అవును, ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఇప్పుడు నుంచో జరుగుతున్నాయి, మింగుడు పట్ల. అవును, ఎందుకంటే కాపులు రియాక్ట్ అవుతారనో మరి ఏమో నాకు అర్థం కాల. సో నేను అనేది ఏంటంటే, సరే కులాల గురించి మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఏమంత నేను చెప్పిన ఆర్గ్యుమెంట్లో ఎక్కడ తప్పు ఉంది అన్నా. ఇక్కడ తప్పు నేను రాజశేఖర రెడ్డితో పాటు ఉన్నా. రంగా చనిపోయిన మొదటి ఎన్నికల్లో నేను శాసనసభకి వెళ్ళానండి. రంగా ఫ్లేవర్తో వెళ్ళిన వాడిని నేను. 31 సంవత్సరాలు నాకు అప్పుడు. రంగా చనిపోతే కాపులందరూ ఏకమైపోయారు. నేను ఒక విలేజ్ చెప్తాను మీకు, ఆరేపల్లి పాలెలని ఉంటాయి మా రేపల్లి కాన్స్టిట్యున్సీలో. ఓకే, మొత్తం 3,000 చిల్లర ఉన్నాయి. ఒక్క ఓటు తెలుగుదేశం పడింది. ఎస్సీసు కాపులే మొత్తం ఒకే ఒక్క ఓటు పడింది. అది కూడా ఏది ఎంపీకి, ఎమ్మెల్యేకి మొత్తం 100%. పోలైన వాటిలో 100% కొట్టేశారు. అబ్బాబాబా, అంతగా ఎమోషన్ ఫీల్ అయ్యారు కాపులు. ఎందుకు ఫీల్ అయ్యారు? మా రంగాన్ని చంపారు. ఎవరితో చంపారు? పోలీసుల సహకారంతో చంపారు. కొంతమంది ఇప్పుడు నన్ను అబ్బా మా రంగాలు అంటే అంటున్నారు. నన్ను చంపలేదు, రంగాన్ని చంపారు. సేమ్ రిపీట్ ఇక్కడ పోలీసుల సహకారమే. పోలీసుల సహకారంతోనే నా ఇంటి మీద 7 గంటల సేపు దాడి. ఇది ధర్మమేనా అన్న. సరే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మటే మాట్లాడాడు. ఇంకోటి మీరు నాగబాబు గారు మాట్లాడాడు, రాంబాబు కులం అంట కడతారు ఏంటని.
నాకు అంటగట్టక నీకెందుకు అంటగడతారు చెప్పు, నువ్వు కాపుల గురించి ఏం చేసావు చెప్పు. నా కాపుల గురించి చేసిన సందర్భాలు ఉన్నాయి, కడమ కులాలకు ఇబ్బంది లేకుండా. యాక్చువల్గా ముద్రగడ పద్మనాభం గారి ఎపిసోడ్ మీరు చెప్పింది అసలు దట్ వాజ్ అ వెరీ క్రూషియల్ పాయింట్. ఎస్, దట్ వాజ్ వెరీ క్రూషియల్ పాయింట్. దట్ ఈజ్ ఆల్సో తెలుగుదేశంలో నాకు ఒక్క అతను నాకు హింట్ ఇచ్చాడు. ఆ హింట్ని పట్టుకున్నా నేను. ఏమి లేదు, మీరు మొత్తం కాపులందరూ కలిసి ఒకసారి సమావేశం, ఇంపార్టెంట్ వాళ్ళు, చంద్రబాబు భయపడతాడు, పుత్రగాన్ని వదిలేస్తాడని. ఆ తర్వాత మీకు తెలుసా, దాసనారావు గారు టెండర్ ఇచ్చాడు, ఓ చిరంజీవి వచ్చాడు, ఓకే, మన ముద్రగడ గారు వచ్చారు. చిరంజీవి అండ్ దాసనారాయణరావు గారు ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉండేవాళ్ళు సినిమా రంగంలో. నేను ఒకసారి కుక్కటపల్లి నుంచి కాపులందరూ వచ్చారు, నేను పక్కనే కూర్చుని దాసనారాయణరావు గారు. సార్ మేము చాలా సంతోషం సార్, మీరు చిరంజీవి గారు మీరు కలిసి ఉండటం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి అన్నారు. ఆయన దీనికి కారణం ఎవరో తెలుసా, నా పక్కన అన్నాడు, రాంబాబు కారణం వల్లే చిరంజీవి నేను కలిసి ఉన్నామని అన్నాడు. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నానండి, చిరంజీవి గారు ఇవాళ రాజకీయాలు మానేసి సినిమాల్లో ఉండటం వల్ల ఆయన మాట్లాడలేకపోతున్నాడు. కానీ దాసరి నారాయణరావు గారే బ్రతికుంటే ఇవాళ నా గురించి మాట్లాడేవాడు. గ్యారంటీగా మాట్లాడు బయటకు వచ్చి. ఇట్స్ డేరింగ్ ఆ రోజు చెప్పాడు, రంగాన్ని కోల్పోయాం కానీ ముద్రగడని కోల్పోయాం, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చిన మొదటి వ్యక్తి. ఇవాళ కూడా అంబటి రాంబాబుకు జరిగింది అన్యాయం అని వచ్చి ఇక్కడ పలకరించేలేవాడు దాసనారాయణరావు గారు. ఆ రకమైన ప్రేమ అభిమానం కులం మీద మనుషుల మీద ఉన్నటువంటి వ్యక్తి దాసనారాయణరావు గారు. ఏం లాభం ఇప్పుడు ఇవాళ. సో కాపులకి మీరైతే ఓపెన్గా చెప్పేది ఏంటంటే ఆలోచించండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, మీకెవరు న్యాయం చేయగలరు, మీకెవరు యూనో మన కమ్యూనిటీకి ఎవరు మంచి చేయగలరు మీరే ఆలోచించండి, నేను చెప్పడం కాదని మీరు అంటున్నారు. సార్ ఫైనల్ క్వశ్చన్, నేను ఇది చాలా క్యూరియాసిటీతో అడుగుతున్నాను. మీ కూతురు మౌనిక గారికి చాలా మంచి ఇమేజ్ క్రియేట్ అయింది దీనివల్ల. అది జరిగినది హేయమైన చర్య అయినా సరే దీని ద్వారా ఫైటింగ్ ఎబిలిటీస్ ఇక్కడే బయటపడతాయి. సంక్షోభంలోనే నాయకులు పుడతారన్నట్టు చాలామంది నన్ను కూడా ట్యాగ్ చేసి మీరు రాంబాబు గారితో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా అడగండి, ఇట్లా రాజకీయాల్లోకి ఏమైనా ప్రవేశపెట్టే ఆలోచన ఉందా? సరే ఇప్పుడు దాకా అసలు ఇప్పుడు నేను వచ్చాను, ఎందుకంటే వ్యూవర్స్కి కూడా తెలియాలి. ఇప్పుడు నేను వచ్చినప్పుడు రాంబాబు గారి ఆఫీస్కి మొత్తం అంతా కోలాహలం, దాదాపు ఒక 200-300 మంది ఎదురు నుంచొని ఉన్నారు. వాళ్ళు ఒక గుంపు అంతా రాంబాబు గారి చుట్టుపక్కల, ఇంకో గుంపు ఉంది, ఈ గుంపు అంతా మౌనిక గారి చుట్టూ ఉన్నారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ క్యూరియాస్లీ. అది మీకు ఒక విషయం నేను చెబితే మీరు ఆశ్చర్యపోతారు. మా అమ్మాయి అంత బాగా మాట్లాడిద్దని నాకే తెలియదు. అవునా? ఓకే, నెవర్ లైక్ దట్. ఇప్పుడు నేను నిలబడ్డప్పుడు వచ్చి ఊరిని నమస్కారాలు పెట్టి మా డాడీకి ఓటేయమని చెప్పిన వాళ్ళే నా 3 పిల్లలు కూడా. అయితే ఈ సంక్షోభం ఉన్నప్పుడు, నా వాయిస్ లేనప్పుడు, నేను జైల్లో ఉన్నప్పుడు మా అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు చాలా సూటిగా ప్రజల్లోకి వెళ్ళాయి. ఇది అధర్మం అని చెప్పేటటువంటి భావన కలిగించే విధంగా ఆమె స్పీచెస్ కానీ బాగా పనిచేసినాయి. కరెక్ట్. సో ఇప్పుడు నేనేమనుకుంటానంటే, నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ చెప్పా, టిల్ ఆమె యంగ్స్టర్ అనుకుంటా, 68 ఇందాక చెప్పినా, నేను ఇంకా చాలా కాలం రాజకీయాల్లో ఉండాలి అనుకుంటా. నేను రాజకీయాల్లో ఉండకూడదు, ఇదే పరిసమాప్తం, ఇక నుంచి మా వారసుని డిక్లేర్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచిస్తా. ఇప్పుడు నేను లేని లోటుని నా కూతురు తీర్చింది. అది కూడా ఏంటి, కూతుళ్ళు అనేది నాకు ఎప్పుడు లేదు. నేను సైంటిఫిక్గా ఆలోచించే మనిషిని. కూతుళ్ళే వాళ్ళు ఏమి చేయలేరు అనుకుంటే అట్లే ఉండదు. కూతుళ్ళైనా కొడుకులైనా ఒకటే అనేటువంటి అభిప్రాయంతో ఉండేటటువంటి మనిషిని నేను. టైం విల్ డిసైడ్. నేను అనుకుంటే అది నా వారసు. ఇప్పుడు నేనేదో ఎమ్మెల్యే చేయాలంటే నా వల్ల కాదు, కానీ నా వారసులుగా నిర్ణయించుకోవడం నా హక్కే కదా. ద టైమ్ ఈజ్ నాట్ నౌ అని నేను అనుకుంటున్నా. నేను లేని లోటుని తీర్చింది. ఎప్పుడు లేని లోటుని జైల్లో ఉన్నాను, అసలంటూ ఉన్నా కదా. సో ఇంకా నాకు టైం ఉంది, దెన్ వి టేక్ డెసిషన్. అదండి, మౌనిక గారి అభిమానులు ఎవరైతే కామెంట్స్లో పెట్టారో, ప్రశ్నకి ట్యాగ్ చేసి మరీ పెట్టారో, సో వాళ్ళకి ఇది సమాధానం. ఇప్పటికీ అయితే నా అలాంటి ఆలోచనలు లేవు కానీ టైం విల్ డిసైడ్. ఎందుకంటే సంక్షోభంలోనే నాయకులు పుడతారు అనే ఒక నానుడిలోనే ఆయన కూడా మాట్లాడుతున్నారు. నౌ లెట్ us టాక్ టు బిఫోర్ క్లోజింగ్ ద ఇంటర్వ్యూ, లెట్ us ఇన్వైట్ మౌనిక గారు. సో నౌ ఇప్పుడు మనకి అంబటి మౌనిక గారు ఉన్నారు. షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ అంబటి రాంబాబు గారు. మీ అందరికీ పరిచయం అవసరం లేని వ్యక్తి. ఎందుకు నేను పరిచయం అవసరం లేదంటున్నానంటే, అంబటి రాంబాబు గారు జైలుకు వెళ్ళినప్పుడు, అంబటి రాంబాబు గారిని రాజమండ్రిలో పెట్టినప్పుడు, ద ఓన్లీ పర్సన్ హూ స్పోక్
ఆన్ బిహాఫ్ ఆఫ్ అంబటి రాంబాబు గారు. అంటే ఆయనకి రాజకీయ వారసులు లేరు అనే లోటుని ఈవిడ తీర్చారు అని ఆయన అభిమానులు మాట్లాడుతుంటే చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కొంతమంది మన కామెంట్స్లో కూడా మౌనిక గారితో మాట్లాడండి దయచేసి అని చెప్పని అంటున్నారు. సో లెట్ us టాక్ టు మౌనిక గారు, ది డాటర్ ఆఫ్ అంబటి రాంబాబు గారు, మేబీ ద హెయిర్, పొలిటికల్ హెయిర్ ఆఫ్ అంబటి రాంబాబు గారు, అంటే రాజకీయ వారసురాలు కావచ్చు. లెట్స్ టాక్ టు హర్. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? గుడ్ అండి. రైట్, స్ట్రైట్ టు ద పాయింట్. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలకి యూ గాట్ సో మచ్ ఆఫ్ గుడ్ ప్రాపర్ రెస్పాన్స్. అంటే ప్రాపర్ రెస్పాన్స్ అంటే ఒక మంచి అప్లాజ్ వచ్చింది, ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు. ఫస్ట్ దాని గురించి మాట్లాడే ముందు, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారా? అవునండి, ఇక్కడే అవునా? నేను నేను వినటము పోలీసుల ప్రోద్బలంతో ఇది జరిగింది అని అంబటి రాంబాబు గారు చెప్తున్నారు, మీరు ఇక్కడే ఉన్నాను అంటున్నారు. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ దట్ అలిగేషన్? అంటే పోలీసులు ఉండంగానే దాడి జరిగిందండి. మొత్తం పోలీసుల సమక్షంలోనే జరిగింది. ఎందుకంటే పోలీసులు అక్కడ ఉండడం మేము చూసాం. ఆల్మోస్ట్ 4 o'clock నుంచి పోలీసులు బయట ఉన్నారు. కానీ వాళ్ళు ఎందుకు స్టాప్ చేయలేకపోయారు? ఇంట్లోకి వచ్చేటువంటి ఆ 200 300 మగవాళ్ళు ఎవరైతే లోపలికి వస్తూ దాడి చేస్తున్నారో వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఒక సింగిల్ లాఠీ చార్జ్ స్టార్ట్ చేస్తే అంత డిస్పర్స్ అయిపోద్ది కదా క్రౌడ్. కరెక్ట్. సో పోలీసు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టుగానే అనిపించింది నాకు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మధ్యాహ్నం నోటీసులు ఇవ్వడానికి వచ్చినప్పుడు నాకు తర్వాత నేను కనుక్కుంటే తెలిసింది, బయట మన కార్యకర్తలు కానీ వీళ్ళు చెప్తా ఉన్నారు, బయట నుంచి స్టెప్స్ ఉంటాయండి మా టెర్రస్ పైకి. సో వాళ్ళు పైకి వెళ్ళి కూడా మొత్తం చెక్ చేసుకుని వచ్చారు. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళు ఒక సమాచారం సేకరించడానికి వచ్చినట్టుగా కూడా అనిపించింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ మా నాన్నగారు డ్రెస్ చేసుకుని కిందకి వెళ్ళేటప్పటికి వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు. మరి ఏ పర్పస్ మీద వచ్చినట్టు వాళ్ళు ఇంటికి? సో ఇంటిలో ఎలా ఉంది వాతావరణం, ఎంతమంది ఉన్నారు, వీళ్ళ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి ఏంటి ప్రొటెక్షన్ అనేది మొత్తం ఒకసారి వాళ్ళు ఏదో చెక్ చేసుకోవడానికి వచ్చినట్టుగా నాకు అనిపించింది. యు మీన్ రెక్కీ? యా. ఓకే. ఎవరు వచ్చారు? నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ పోలీస్ పీపుల్ అయితే వచ్చారు. వాళ్ళు వచ్చి నోటీసులు ఇవ్వాలి మీ నాన్నగారికి అని చెప్పారు. అంటే నోటీసులు ఇవ్వడానికి ఎవరు వచ్చి ఉంటారో మరి వచ్చారు. మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మా నాన్నగారు డ్రెస్ చేసుకుని కిందకు వచ్చే టైంకి వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు. సో ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ రెక్కీ చేశారు. ముందు ఇంట్లో ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అంటే తర్వాత జరిగిన సంఘటన అప్పుడు మాకు అనిపించలే వాళ్ళు రెక్కీకి వచ్చారు, బికాస్ ఆబ్వియస్గా అలా అనుకోం కదా. కానీ తర్వాత జరిగిన పరిస్థితులు చూస్తే, తర్వాత వాళ్ళు ఏదైతే దాడి చేస్తున్నారో దాన్ని కూడా వాళ్ళు ఆపకుండా 6 to 7 hours పాటు సైలెంట్గా ఉండడం చూస్తే ఇదంతా కూడా కనెక్ట్ చేసుకుంటే అలా అనిపిస్తుంది. డాట్స్ కనెక్ట్ చేసినప్పుడు. ఓకే, ఆల్రైట్. మీరు అప్పుడు ఇంట్లోనే ఉన్నాను అంటున్నారు కదా దాడి జరిగినప్పుడు. వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్ సిచ్యువేషన్? అంటే ఇప్పుడు పిల్లలు ఉండొచ్చు, పిల్లలు అంటే మేబీ నాకు తెలిసి ఒక 4-5 నుంచే స్టార్ట్. పిల్లలు అప్పటికే స్కూల్ నుంచి వచ్చేసారా? అంటే యూజువల్గా మా పిల్లలకి 4 o'clockకి స్కూల్ అయిపోతుందండి. సో మధ్యాహ్నం ఆల్మోస్ట్ 2 o'clock నుంచే కొంచెం ఉద్రిక్త వాతావరణం, జనాలు గుమ్మిగొడ్డం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను ముందుగానే పర్మిషన్ అడిగి పిల్లల్ని తెచ్చేసుకోవడం జరిగింది. తెచ్చేసుకున్న తర్వాత ఇక స్లోగా స్టార్ట్ అయింది దాడి. ఇంటి మీదకి ఎప్పుడైతే వచ్చేస్తున్నారో, అన్ని పగలు కొడుతున్నారో ఆఫీస్ మీద, ఇక నాకు అప్పుడు పిల్లలు యాడ్ అవ్వడం, వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరుగుతున్నప్పుడు ఇక నేను బ్యాక్ డోర్లో నుంచి మా సిస్టర్కి ఇచ్చి నేను పిల్లల్ని పంపించేయడం జరిగింది. అయ్యో. నేను మదర్కి తోడుగా ఉండిపోవడం జరిగింది. మేము వెళ్ళే టైంకి మాకు వెళ్ళేదానికి అవకాశం లేదు, వెనకాల కూడా చుట్టుముట్టేశారు. మొత్తం చుట్టుముట్టేశారు. సో మేము లోపలే ఉండిపోవడం జరిగింది. ఓకే. దాడి చేసే టైంలో మీరు ఇక్కడే ఉన్నారు కదా, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ హ్యాపెండ్? అంటే ఈ ఫైర్ చేశారు, బయట నుంచి త్రో చేస్తున్నారు, బాటిల్స్ త్రో చేస్తున్నారు, కర్రలతో కొడుతున్నారు, కారు బ్రేక్ చేసేసారు లోపల. నేను యాక్చువల్గా వచ్చాను, అంబటి రాంబాబు గారు ఇంత పెద్ద వీరసైని కూడా అంటారు మీరు, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది, రాజశేఖర రెడ్డి గారిది పెద్ద బొమ్మలు లేవంటే ఇంకెక్కడ ఉన్నాయండి, అన్ని పగల కొట్టారు, ఒక్కటి కూడా వదలలేదు అని చెప్పని అన్నారు. టెల్ మీ, వాట్ డిడ్ దే డూ? అంటే లైక్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్యూజెస్ ఆర్ యూనో బూతులు తిట్టారని కూడా నేను విన్నాను, అంటే చుట్టుపక్కలంతా కొట్టుకుంటా. వాట్ హ్యాపెండ్? అంటే మేము యాక్చువల్గా డాడీ ప్రెస్ మీట్ పెట్టి రాంబాబు గారు ఆఫీస్లోకి వెళ్ళి కూర్చోవడం జరిగింది. మేము విండోలో నుంచి మేము చూస్తూనే ఉన్నాము. అయితే మాకు చాలా టైం ఉందండి. నేను మా మదర్ని తీసుకొని నేను వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా పార్కింగ్లో ఉన్న కార్ని కూడా మేము రిమూవ్ చేయలేదు, అక్కడి నుంచి తీయలేదంటేనే మీరు అర్థం చేసుకుని ఉండొచ్చు, ఇంటి మీద దాడి చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని. లేకపోతే మాకు టైం ఉంది, మేము డాడీ కూడా మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పి ఉండొచ్చు. సో మేము ఊహించలేదు. సో వాళ్ళు అక్కడ పగల కొడుతూ ఇంట్లోకి దూసుకుని రావడం, మెయిన్ గేట్ని వాళ్ళు ఓపెన్ చేసేసి బ్రేక్ చేసి వాళ్ళు లోపలికి రావడం జరిగింది. జరిగి ఇల్లు మొత్తం చుట్టుముట్టి కింద, మేము అప్పుడు కిందే ఉన్నాం, మా మదర్, నేను,
పిల్లలు మేము కింద ఉన్నాం. కింద ఉన్నప్పుడు వీళ్ళు చుట్టూ ఉన్నటువంటి విండోస్ని బ్రేక్ చేస్తూ ఆ గ్లాస్ పీసెస్ అన్నీ లోపలికి పడుతున్న టైంలో నేను మా మదర్ని తీసుకొని పైకి వచ్చేయడం జరిగింది. పైకి వచ్చి ఒక బెడ్రూమ్లో లాక్ చేసుకుని మేము ఉన్నాము. అదే టైంలో వాళ్ళు బ్రేక్ చేస్తూ పైకి వచ్చి బయట నుంచి స్టెప్స్ ఎక్కి పైన కూడా ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తూ వాళ్ళు బూతులు తిట్టడం జరిగింది. అంటే కుల ప్రస్తావనతో పాటు బయట నుంచి మెట్లు ఉంటాయండి, దాన్ని ఎక్కి పైనుంచి ఎంటర్ అవ్వడానికి వాళ్ళు బ్రేక్ చేయడం. సో మీరు ఇప్పుడు మాట్లాడుతూ కుల ప్రస్తావన అన్నారు. కుల ప్రస్తావన ఏంటి? ఐ మీన్ అసలు ఈ కాంటెక్స్ట్ అసలు బయటికి రాలేదు. అఫ్కోర్స్ అంబటి రాంబాబు గారికి కాపుల సపోర్టు ఇవన్నీ వచ్చింది, అదంతా చూస్తున్నాం. బట్ కుల ప్రస్తావన ఏంటి? అదేనండి, కాపు అని పెట్టి దానికి బూతులతో పాటు దాన్ని అటాచ్ చేసి వాళ్ళు తిట్టడం జరిగింది పగలగొట్టేటప్పుడు. ఓ ఓకే. అసలు ఈ విషయం అయితే బయటికి రాలేదు ఎక్కడ కూడా, ఎందుకంటే ఆ రోజు కూడా నేను ప్రెస్ మీట్లు ఇమీడియట్గా చెప్పడం కూడా జరిగింది. ఓకే ఓకే రైట్. ఎక్కువగా మీ గురించి అడుగుతున్న ప్రశ్ననే మీ ముందు పెడతాను. రాజకీయాల్లోకి మీరు రావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అనే క్వశ్చన్ని పక్కన పెడితే, ఈ అనూహ్యమైన సడన్ టర్న్ విచ్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్, రాంబాబు గారి లెగసీని క్యారీ చేసే ఆలోచన మీకు ఏమైనా ఉందా? అంటే ఒకటి చెప్పదలుచుకున్నానండి ఇప్పుడు, ఎందుకంటే మీకు ఒక చిన్న సైజు ఫ్యాన్ బేస్ ఏర్పడి వాళ్ళందరూ నన్ను ట్యాగ్ చేసి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, మీరు చూడొచ్చు కామెంట్ సెక్షన్లో కూడా. సో ఏంటంటే చిన్నప్పటి నుంచి మా ఫాదర్ పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి, నేను చిన్నప్పటి నుంచి పొలిటికల్గా ఆయన చూస్తూ ఉన్నాను కాబట్టి సహజంగానే పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఆ ఫ్యామిలీలో. సో మిగతాది అంతా టైమ్ విల్ డిసైడ్, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అంతేనా? ఆయన కూడా ఆల్మోస్ట్ అదే చెప్పారు, యాజ్ ఆఫ్ నౌ నేనున్నాను, బట్ తర్వాత ఏం జరిగింది ఏంటనేది తెలియదు అని చెప్పని అంటున్నారు. సో మేబీ క్యాన్ వి ఎక్స్పెక్ట్ యూ ఇన్ దిస్ పొలిటికల్ సినారియో? ఎందుకంటే ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యే గారికి చాలా గట్టిగా వార్నింగ్కి రిటాలియేషన్ ఇచ్చారు అని చెప్పని మీకు ఒక మంచి చెప్పాను కదా, వైసీపీ క్యాడర్ నుంచే చాలామంది మీకు ఓ మంచి చిన్న సైజ్ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. సో క్యాన్ వీ ఎక్స్పెక్ట్ యూ ఇన్ అట్లీస్ట్ నామినేషన్లు ఇవన్నీ పక్కన పెట్టండి, ఈ పొలిటికల్ ఎన్వైరన్మెంట్లోకి మీరు స్టెప్ ఇన్ అవుతారా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆవిడ క్లియర్ కట్గా వాళ్ళ సైడ్ తప్పు ఉంది, మన పట్ల నిజం ఉంది మన సైడ్. సో ఆ నిజాన్ని మనం చెప్పినప్పుడు ఏంటంటే అది తొందరగా రీచ్ అవుతుంది పబ్లిక్కి. సో ఆవిడకి నేనేదో సమాధానం చెప్పాను కానీ నా నిజం నేను మాట్లాడాను, సో అది జనం నమ్మారు. సో అదే నేను అన్నట్టు టైమ్ షుడ్ డిసైడ్ మెనీ థింగ్స్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ మోనికా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అగైన్ ఫర్ సో దట్స్ యువర్ ఆన్సర్స్, దట్స్ ద ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్స్. సో టైమ్ విల్ డిసైడ్ అంటున్నారు. ఇట్స్ జస్ట్ నాట్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. నేను రాను అని చెప్పట్లేదు, అట్ ది సేమ్ టైం నేను వస్తానని చెప్పట్లేదు, టైం విల్ డిసైడ్ అంటున్నారు. సేమ్ అంబటి రాంబాబు గారు లాగే కొద్దిగా ఆ ట్రాన్స్పరెన్సీ ఉండనట్టు అట్లా ఉంది సమాధానం. బట్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ ఆల్ యువర్ కెరీర్ అండ్ యువర్స్ మోనికా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్.